ఇప్పుడు ఈ సంఘటన ఎంతమందిని బయట పెడుతోందో చూడండి. ఒక్క సంఘటన ఉత్తానపాదుడి బలహీనతని బయటపెట్టింది, సురుచి అహంకారాన్ని బయటపెట్టింది, సునీతి శీలాన్ని బయటపెట్టింది, ధ్రువుడి మనస్సులో ఏర్పడబోతున్నటువంటి ఒక కొత్త కోర్కెని బయటపెడుతోంది. ఇన్ని విషయములకు ఆధారభూతమైన ఒక సంఘటనని ఎత్తుకుంటున్నాడు వ్యాసుడు. ఎంత గమ్మత్తైనటువంటి విషయం అండి నిజంగా. వ్యాస భగవానుడికి మనం ఎన్నిసార్లు జోదలు చేయాలి మహానుభావుడికి అని ఆవిడంది. నాన్న ఎందుకురా బెంగ పెట్టుకుంటావు, విను ఆడిన ఆ సురుచి వచనములు సత్యంబులుగను, సర్వశరణ్యుండనగల హరిచరణంబులు కను, జనకుని అంకమెక్కగా తలతేనిన్. సురుచి ఏం చెప్పిందో అది పరమ యథార్థం. నిజంగా నీ తండ్రి యొక్క తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకుంటే మీ తండ్రి మనస్సుని మళ్ళీ అలా మార్చగలిగిన వాడెవరో తెలుసా? సురుచిని తొక్కి పెట్టి సునీతిని పక్కకి తెచ్చుకోగలగాలి. ఇది నీ అంత నీకు సాధ్యం కాదు. ఈశ్వర పాదాలు పట్టుకోవాలి. పట్టుకుంటే సురుచిని తిరస్కరించగలవు, సునీతికి పెద్దపీట వేయగలవు, ఆత్మధర్మాన్ని భక్తితత్వాన్ని ఒప్పుకోగలవు, నీ ధర్మమునందు నువ్వు నిలబడగలవు, సురుచిని త్రోసిరాదనగలవు. నాకు అక్కర్లేదు ఈ భౌతిక సుఖాలని, ధర్మ విరుద్ధమైనటువంటి సుఖమునందు మమకారమును విడిచిపెట్టగలవు. అలా విడిచిపెట్టడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. అందుకని ఏది సురుచి చెప్పిందో అది యథార్థం. నీకు నిజంగా నీ తండ్రి అంకం ఎక్కాలన్న కోరికుంటే నువ్వు శ్రీమన్నారాయణ పాదారవింద సంసేవనము చెయ్యగలగాలి. ఇలా ఏడవడం కాదురా, ఆయన గురించి ఏడవగలవా? ఏడిచాడు మీ తాత మహానుభావుడు స్వయంభవమనువు. అఖండమైన రాజ్యం ఇచ్చాడు చిత్రముఖ బ్రహ్మగారు. మొట్టమొదట ఏది భూమండలం అని అడిగాడు స్వయంభవమనువు. హిరణ్యావత మహానుభావుడు ఆదివరాహమూర్తి అయ్యి వచ్చి యజ్ఞవరాహమూర్తి భూమిని పైకెత్తి మీ తాతకిచ్చాడు స్వయంభవమనువుకి. వరాహావతారం అంటే ఎంత గొప్పదో తెలుసా అండి? ఒక చోట ఒక మాట చెప్తారు. పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరిస్తున్నారు భాగవతాన్ని. ఒక రాజుగారు అడిగారు, నాకు ఆ భాగవతాన్ని ఇమ్మని. అడిగితే పోతన గారు ఇవ్వనన్నారు ఎవ్వరికి. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మెల పొతనాచ్యుడొకడు భగవతంబు జగద్ధితంబు గన్నని చెప్పుకున్నాడు. ఆయన ఒప్పుకోలేదు అంకితం ఇవ్వడానికి. ఆయనకి ఏం కానుకలు గుచ్చుకోట, ఆయనకి మమకారం లేదుట, ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నవాట అని తెలుసుకుని ఆ రాజు వేటమిషతో వచ్చి భటుల్ని పంపాడు. పోతన గారిని తీసుకురండి నా దగ్గరికి. ఆ భటులు వెళ్ళారు. వెళ్ళేసరికి పోతన గారు ఆయనకి ఏముందంటే ఒక చిన్న పూరిపాక అంతే. ఆ పూరిపాకలో కూర్చొని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఈ భటులు లోపలికి ఎడదామని చూశారు. వెళ్ళేటప్పటికి ఒక అడవి పంది పడుకునుంది పర్ణశాల ముందు, ఆ కుటీరం ముందు. అది వీళ్ళని చూసి పైకి లేచి గుర్ర నరిచింది. ఇటువంటి అడవి పందిని మనం ఎన్నడూ చూడలేదని భటులు పారిపోయి రాజుకు చెప్తే రాజు చీవాట్లు పెట్టాడు. అడవి పందిని చూసి పారిపోతారు, అది పులే సింహమా, మొత్తం సైన్యం వెళ్ళండి అన్నాడు. ఇంతమంది సైన్యం దాని కోరలు చూసి, దాని నోరు చూసి, దాని పళ్ళు చూసి భయపడి వచ్చేసారు. రాజా మేమటువంటి వరాహాన్ని చూడలేదన్నారు. తీరా రాజుగారు వచ్చి చూసి ఆశ్చర్యపోయి పోతన గారి పాదములు పట్టుకుని ప్రణిపాతం చేసి, నాకు బుద్ధొచ్చింది, ఈ కాపు కాస్తున్నది కేవలము వరాహము కాదు, ఈశ్వరాంశ అని తెలుసుకుని పోతన గారి కాళ్ల మీద పడిన తరువాత పోతన గారిని ఇంతసేపు మీ పాక బయట కాపాడినటువంటి వరాహం ఎవరంటే బయటికి వచ్చి చూశారు. అక్కడ ఏమీ లేదు. ఆయన అప్పటికి ఆంధ్రీకరిస్తున్న ఘట్టం ఏమిటో తెలుసా అండి? యజ్ఞవరాహమూర్తి భూమినెత్తుతున్న ఘట్టం. ఆ యజ్ఞవరాహమే పోతన గారి పర్ణశాల ముందు పడుకుంది. ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత ఆయన చూస్తాడు, లోకమేం చూడగలదు వాణ్ణి. మనిషి తన జీవితంలో ధ్రువుని యొక్క వృత్తాంతాన్ని వినాలి. అందున భాగవతాంతర్గతంగా వినడం అనేటటువంటిది మరింత గొప్ప విషయం. ఎందుకంటే భాగవత ప్రవచనం జరుగుతుండగా వినడం అన్నది. అందున ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, దినక్షయమునందు కానీ, అసుర సంధ్య వేళ కానీ ధ్రువ చరిత్ర వినమని. మనకి ఈశ్వరానుగ్రహం వల్ల ఏమైందంటే భీష్మ ఏకాదశి పక్కన వచ్చినటువంటి ద్వాదశి నిన్నటి రోజున ఉపవసించి భీష్మ ఏకాదశి నాడు మనందరం కూడా ఈశ్వర సంబంధంతో కాలాన్ని గడిపి ఉండడం చేత సత్వగుణం ఉబికి ఉంటుంది. చేత ఈ కాలమునందు ధ్రువ చరిత్ర వినగలిగేటటువంటి భాగ్యం మనకి ఆ కృష్ణ పరమాత్మ కటాక్షించాడు. ఎన్ని జన్మల తర్వాత మనకి అదృష్టం కలిగిందో. నేను ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, మామూలుగా చూసినప్పుడు ధ్రువోపాఖ్యానము తెలియని వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని నేను అనుకోను. ఒకవేళ ఎవరైనా తెలియని వారు ఉండి ఉంటే
ఏదో కొద్ది మంది ఉంటారు తప్ప ధ్రువుడి కథ తెలియనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. సుందరకాండ తెలియని వాళ్ళు ఎలా ఉండరో అలాగే ధ్రువోపాఖ్యానం ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు. అయినా కూడా ధ్రువోపాఖ్యానం మనకి తెలుసు అని మనం అనుకుంటాం, కానీ ఆ ధ్రువోపాఖ్యానంలో చాలా రహస్యాలు ఉన్నాయి. తెలుసుకోవలసినటువంటి విషయాల్ని అందులో నిక్షేపించారు. మీకు నేను ఒక మాట చెప్పాను, భాగవతాన్ని ప్రారంభం చేసే ముందు వేదము యొక్క ఉత్తర భాగమైనటువంటి జ్ఞానకాండనంతటినీ కూడా వేదవ్యాసుడు ఉపనిషత్ సారాంశాన్నంతటినీ తీసుకొచ్చి భాగవతంగా ప్రతిపాదన చేశాడు. భాగవతంగా ప్రతిపాదన చేసి ఉంటే అది కేవలము జ్ఞాన సంబంధమే, అది తత్వ సంబంధమే అయి ఉన్నది. అయినప్పుడు అందులోకి కథలు ఎలా ప్రవేశించాయి, కొన్ని విషయాలను ఎలా తీసుకొచ్చి పెట్టారు మరి అంటే, సారభూతమైనటువంటి విషయములను పిండారు వ్యాసుల వారు. ఏది వింటే మనుష్య జన్మ సార్థకత పొందిపోతుందో అటువంటి వాటన్నింటినీ తీసుకొచ్చి హారం కింద గుచ్చారు. ఇవి మీరు తెలిసి వినండి, తెలియక వినండి, కథగా వినండి, తత్వంగా వినండి, ఎలా విన్నా సరే మీకు మహోపకారం చెయ్యగలిగినటువంటి సంఘటనల్ని, అటువంటి వృత్తాంతాల్ని తీసుకొచ్చి భాగవత పురాణంలో మనకి అందించాడు మహానుభావుడు. ధ్రువ చరిత్ర ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. ఎందుచేత ఆశ్చర్యకరమైన సందర్భము అన్నది మీకు నేను ఎక్కడికక్కడ ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. మీకు నేను ఒక మాట మనవి చేశాను, మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ స్వరూపాన్ని, పురుష స్వరూపాన్ని సృష్టి చేశారు అని. వారే స్వయంభవమనువు శతరూప. స్వయంభవమనువు శతరూప వారిద్దరూ కూడా ఉద్భవించిన తరువాత సృష్టి చెయ్యమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి 3 కుమార్తెలు, 2 కుమారులు కలిగారు. ఆ 3 కుమార్తెల పేర్లు నేను మొన్నటి రోజున చెప్పి ఉన్నాను, అకూతి, దేవహూతి, ప్రసూతి. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడి యొక్క వృత్తాంతం మనకి తర్వాత వస్తుంది. ఇవాళ మనం ఉత్తానపాదుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ ఉత్తానపాదుడికి 2 భార్యలు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి అనబడేటటువంటి 2 భార్యలు. ఆ 2 భార్యలతో ఉత్తానపాదుడు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. మీకు ధ్రువోపాఖ్యానంలో ఉన్న గమ్మత్తు ఏమిటంటే, మీకు ఆ పేర్లు వింటున్నప్పుడు ఏదో అనుమానం వస్తుంది, ఇది నిజంగా ఎక్కడో జరిగిన కథ, లేకపోతే ఏదైనా విషయాన్ని ఇందులో దాస్తున్నారా అన్న అనుమానం వస్తుంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఆ పేరు పెట్టుకున్నవాడిని మీరు ఎక్కడైనా చూసారా? ఉత్తానపాదుడు అని పేరు పెట్టుకున్నవాడు, పైకి కాళ్ళు ఉన్నవాడు ఉత్తానపాదుడు అంటే. అలా ఎలా ఉంటాడండి? అది అసహ్యంగా ఉంటుంది. కాళ్ళు పైకుంటే తలకాయ కిందకి ఎవరికీ ఉండదుగా. కానీ మనందరం అలాగే ఉన్నాం. ఎక్కడున్నాం? అమ్మ కడుపులో అలాగే ఉన్నాం. రేపు కపిల గీత విందురు కానీ నిజంగా కపిల గీత వినడం అంటే పరమాత్మ సాంఖ్యం చెప్పడానికి కపిలావతారంలో వచ్చాడు. అది దేవహూతంతటిది కపిల గీత విని మోక్షాన్ని పొందేసింది. వ్యాసుల వారైతే ఒక మాట అన్నారు, అసలు ఈ కపిల గీత వినడం అనేటటువంటిది ఎప్పుడో సంభవిస్తుందయా. నేను మీకు చెప్పాను కదా, సారమంతా పిండేశాడు ఆయన. అందుకని ఈ కపిల గీత విన్నటువంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతోంది అన్నాడు ఆయన. అందుచేత మనమందరం ఉత్తానపాదులమే. అసలు మనం పుట్టే ముందు అందరం కూడా తల్లి కడుపులో పైకి కాళ్ళు పెట్టుకుని తల కిందకు పెట్టుకుని పడుకున్న వాళ్ళమే. ఆ తర్వాత అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత అన్ని ప్రాణులలో లాగే భూమికి అడ్డంగా పాకాం, తర్వాత నిలువుగా పెరిగాం. సరే, అందుచేత ఉత్తానపాదుడనేటటువంటి రాజుకి 2 భార్యలు, ఒకరు సునీతి, ఒకరు సురుచి. సునీతి అన్న పేరు మీరు వినగానే తెలిసిపోయి ఉంటుంది మీకు. ఆవిడ ఏం చెప్తుందంటే నీతి చెప్తుంది. అందుకని ఆభిముఖ్యం ఉంటుందా? మర్యాద, మంచి ఎప్పుడు లోపల నుంచి పలుకుతూనే ఉంటాయి. మనకి మాత్రమే వినపడుతుంది, వేరొకరికి వినపడదు. మీరు ఒక చెయ్యరాని పని చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, లోపల నుంచి ఒక ప్రబోధం వస్తుంది. అయ్యో ఎందుకులే ఆ పని చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటి, చేసి పాపం మూట కట్టుకోవడం తప్ప అనిపిస్తుంది మనకి. కానీ వెంటనే మాయ, అవిద్య, మనస్సు కామము వైపుకి ఈడ్చేసే ముందు చెయ్యరాని పనిని చేయిస్తుంది. ఆ ప్రబోధము యొక్క బలం ఎక్కువైపోతే అటువైపుకి తిరిగిపోతాం మనం. ఎక్కడో ఉండదు, సంఘర్షణ అంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. అటువంటి సంఘర్షణ యందు సునీతికి 1 కుమారుడు, సురుచికి 1 కుమారుడు కలిగారు. సునీతికి కలిగినటువంటి కుమారుడు ధ్రువుడు, సురుచికి కలిగినటువంటి కుమారుడు ఉత్తముడు. 2 కుమారులు కలిగారు. మీరు పేర్లు కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా కూర్చుని ఉండగా
ఎందుకండి ఇదంతా ఏదో చందమామ కథలాగా ఏమిటి, ఆయన భార్యలు, ఇద్దరు పిల్లలు, చెరుకో భార్యకి, మాకు ఎందుకండి అల్లరంతా వ్యాసుల వారు ఇవన్నీ ఎందుకు రచించారు ఈ కథలన్నీ అని మీకు అనిపించవచ్చు. కానీ మీరు ఇందులో ప్రధానమైన విషయాన్ని నేను ధ్రువోపాఖ్యానం చెప్పే ముందు ఒకటి చెప్తాను, మీరు ఆ కోణంలో దీన్ని వినండి. సాధారణంగా ఎవరికైనా జ్ఞానం అనేటటువంటి దాని పట్ల, వైరాగ్యం అన్న దాని పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుందండి? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అన్నమాట. భోగమే అనుభవించినటువంటి వాడికి వైరాగ్యం అన్న మాటకు అర్థం ఎక్కడుంది? పైగా పోని ఏదో కోపం వచ్చింది, కోపం వస్తే ఎటువైపు కడతాడు? కోపం వస్తే ఏదో ఇల్లు విడిచిపెట్టి పోతాడు, ఎక్కడికో అటు పోతానంటాడు, ఇటు పోతానంటాడు, అమ్మ మీద కోపం వచ్చింది, నాన్న మీద కోపం వచ్చింది అంటాడు. ఎవరి మీదో కోపంతో ఈశ్వరుడి పాదాలు అట్టుకుంటాననేవాడు ప్రపంచంలో ఉండడుగా. ఒకవేళ ఉన్నాడు అనుకోండి, అలా ఉన్నవాడికి నారదుడు ఎదురొచ్చి మాట్లాడగా ఒకవేళ మాట్లాడాడు అనుకోండి, 5 ఏళ్ల వాడు తపస్సు చెయ్యలేడుగా ఒకవేళ చేశాడు అనుకోండి, జన్మ జన్మాంతరములు తపస్సు చేసిన వాళ్ళకి దొరకనటువంటి శ్రీమన్నారాయణ దర్శనము అత్యంత దుర్లభమైనది దొరకదుగా ఒకవేళ దొరికింది అనుకోండి, వాడు మోక్షాన్ని కోరకుండా ఇంకేదో కోరి శ్రీమన్నారాయణుడు వెళ్ళిపోయిన తర్వాత చేతులు పిసుక్కుని ఏడవడుగా. మరి ఇవన్నీ ఎలా జరిగాయి ధ్రువోపాఖ్యానంలో? ఎందుకు నడిపించారు వ్యాసుల వారు ఆ కథనం అంత గొప్పగా? ఈ రహస్యాన్ని మీరు ఇప్పుడు వినాలి. అది వింటే, ఆ కోణంలో వింటే ధ్రువోపాఖ్యానం ద్వాదశినాడు వినమని ఎందుకు చెప్పారో మీకు అర్థమవుతుంది. సరే, ఆ సునీతి యొక్క కుమారుడు ధ్రువుడు, సురుచి యొక్క కుమారుడు ఉత్తముడు. రాజైనటువంటి ఉత్తానపాదుడికి భార్య అయినటువంటి సురుచి యందు ఉన్నటువంటి ప్రేమ సునీతి యందు లేదు. లేదా సునీతి యందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. సురుచి పట్ల ఉన్నటువంటి లొంగుబాటు అటువంటిది. అంటే మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకున్నారనుకోండి, ఎక్కడుంది అది? ఇక్కడే ఉంది. సునీతి కూడా ఇక్కడే ఉంది. సునీతి ఎప్పుడూ చెప్తుంటుంది, అలాంటి పని చేయకూడదు, విన్నావు కదా భాగవతం అంతా, రామాయణం చదువుకున్నావు కదా, పెద్దల మాటలు విన్నావు కదా, ఎందుకు పాడైపోతావు, ఇలాంటి పని చెయ్యకు, కక్కుర్తి పడకు. చూసేవాడు ఒకడు ఉన్నాడు, నిన్నను చూశారు కదా సత్యనారాయణ వ్రతంలో, అక్కడే కూర్చుంటాడు, చిత్రగుప్తుడు అని రాసేస్తుంటాడు. ఎందుకు వచ్చినల్లరు ఇదంతా మనకి? అందుకని వద్దా పాపకర్మ చేయకంటుంది. కానీ మనం పుట్టిన దగ్గర నుంచి సురుచికి లొంగిపోవడం మనం అలవాటైపోయాం. సురుచికి లొంగడానికి అలవాటు పడిపోయిన మనం సునీతిని భార్యగా అంగీకరించలేం. అందుకని ఆవిడ మాటకు పెద్ద విలువ ఇవ్వం. అయినా ఆవిడ కూడా ఏమంటుంటుందంటే, నేను భార్యనే అని పాపం ఏదో చెప్పడానికని తెరదాకా వస్తుంది. సురుచి కళ్ళెర్ర చేసి చూస్తుంది. నీతి చెప్దాం అనుకుంటున్నావు అని. దీనికి లొంగిపోయి ఉన్నవాడు రాజు, అందుకని అసలు సునీతిని గౌరవించాడు. కానీ ఇద్దరు భార్యలే, ఇద్దరూ ఎప్పుడూ జీవుడి వెంటే ఉంటారు వాళ్ళిద్దరూ చిట్ట చివరి వరకు. సురుచికి లొంగినవాడు కావడం చేత సునీతి యందు ఆవిడ మాట వినే తత్వాన్ని రాజుకి లేదు. ఆవిడ్ని భార్యగా ఆదరించినవాడు కాడు. అంటే సురుచికి ఇచ్చినటువంటి స్థానం సునీతికి ఉత్తానపాదుడు ఇవ్వలేదు. కానీ భార్యలు కనుక ఇద్దరి యందు కుమారులు జన్మించారు. ఒకడు ఉత్తముడు, ఇంద్రియాలతో అనుభవించిన సుఖాలన్నీ ఉత్తమంగానే కనిపిస్తాయి, ఎవడికి అధమంగా కనిపించవు. అధమంగా కనిపించింది సుఖం అని ఎందుకంటాడు? అనుభవించిన ప్రతిదీ ఇది గ్రామ్య సుఖం అండి అని అన్నాడు అనుకోండి. ఏదైనా ఒక సుఖాన్ని అనుభవించి, సుఖంలో ఏముందండి, ఇది గ్రామ్య సుఖం, దీనికోసమా వెంపర్లాట అన్నాడు అనుకోండి, వాడు మారిపోయాడు అంతే. వాడి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం అన్న మాట చాలా తేలికగా వాడుతుంటారు సమాజంలో. ఆయనకి చాలా వైరాగ్యం వచ్చిందండి, మహానుభావుడు అలా ఉంటాడు అంటారు. పుట్టిది వైరాగ్యం అన్న మాట అలా ఏం ఉండదు. వైరాగ్యం వస్తే ఎలా వస్తుందో తెలుసా అండి? ఇట్ డస్ నాట్ కమ్ లైక్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ లైక్ ఫ్లడ్ అంటారు రామకృష్ణ పరమహంస. అది వస్తే వరదలా వస్తుంది, అంతేకాని చుక్క 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 రాదు. వైరాగ్యం వచ్చినటువంటి వాడు వైరాగ్యము కలగగానే 12 గంటలకి వైరాగ్యం కలిగితే 12 గంటల 1వ నిమిషం నుంచి మారిపోతాడు. వైరాగ్యం పైన కట్టుకున్న బట్టల్ని బట్టి తెలియదు, లోపల స్థితిని బట్టి తెలుస్తుంది వైరాగ్యం. కాబట్టి నిన్నను చూడండి, తత్వవిధానంద సరస్వతి మహారాజు వచ్చారు, అనుగ్రహ భాషణం చేస్తూ. వారి స్థితి ఏమిటో తెలుసా అండి? వారు కెమిస్ట్రీలో పిహెచ్డి, కృష్ణ యజుర్వేదంలో సైన్స్ అన్న సబ్జెక్టు మీద పిహెచ్డి. వారు రాణి నరసింహశాస్త్రి గారి కొడుకు. వేదాంతముల యందు వారికి ప్రవేశం ఉంది. వారు ఉపనిషత్తులన్నీ చదివారు, వేదాలన్నీ చదివారు, పురాణాలన్నీ చదివారు. ఇవాళ ఆత్మతత్వమునందు నిలబడిపోయినటువంటి మహాపురుషుడు, అంత నిరాడంబరుడు. ఎవరింటికైనా పలహారం చేయడానికి వచ్చారనుకోండి, ఇలా తెరేస్తే ఒప్పుకోరైనా. బ్రహ్మము తింటోంది, బ్రహ్మమును తింటోంది, నాతో పాటు తింటున్న వాళ్ళందరూ కూడా బ్రహ్మము తింటోంది, దానికి తెర ఎందుకని అడుగుతారు.
అందరికీ పెట్టారా అండి అని అడుగుతారు. అందరూ తిన్నారా అండి అని తాను కూడా అందరితో పాటు కూర్చుని తింటారు. అందరికీ అన్ని ప్రశ్నలకి జవాబులు చెప్తారు. ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతారంటే నాకు ఆయన నవ్వు చూస్తే సుందరకాండలో సీతమ్మ తల్లి నవ్వు గుర్తొస్తుంది. అంతటి వారు నిన్ననొచ్చి అనుగ్రహ భాషణం చేయడానికి అక్కడ కూర్చుని, మీరు మర్యాద చూడండి. మనం విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకుంటున్నాం. ఆయన ఒక మాట అనొచ్చు, ఏమండి నేను అనుగ్రహ భాషణం చేసి వెళ్ళిపోయాక మీరు చేసుకుందరు కానీ పారాయణ. అయ్యో చేసుకోండి అన్నారు. అప్పటి వరకు అలా కూర్చుని, స్వామి మీరు అనుగ్రహ భాషణం చేయండి అంటే వారి గురించి నేను చెప్పి ఉన్నాను అన్నాను. అంతే, నేనేం చెప్పలేదు నిన్న. ఆయన అన్నారు, కాలములో వచ్చి కాలములో వెళ్ళిపోయేవి మిగిలినవన్నీ రెండు మాత్రం సత్యాలు. ఒకటి, నేను దయానంద సరస్వతి మహారాజు శిష్యుణ్ణి, నన్ను తత్వవిధానంద సరస్వతి స్వామి అంటారు. ఆయన వైరాగ్యం చెప్పడానికి ఆ రెండు మాటలు చాలు. ఈ జీవుడు పిహెచ్డీలు ఇవి నా వెంట వచ్చేవి కావు, కానీ నా స్వస్వరూపమును నాకు భాషింపచేసిన గురువు ఎవరో అది సత్యం. ఆ గురువు వలన తెలుసుకున్న జ్ఞానము చేత ఈ శరీరమునకు పెట్టబడిన పేరు వదిలి తత్వమును తెలుసుకున్న తర్వాత నేను పొందిన స్థితి సత్యం. ఈ రెండు సత్యాలు, మిగిలినవి కాలములో వెళ్ళిపోయేవి, వాటి గురించి ప్రమేయం. ఒక గొప్ప మాట అండి. ఎంత వైరాగ్యమన్న సముద్రంలోంచి పుట్టుకొచ్చిన ఆణిముత్యాల ఆ మాటలు, దాన్ని అనుగ్రహ భాషణం అని పిలుస్తారు. అలా లోపల వడపోత పోయగలిగిన ధీరుడైన వాడు మాట్లాడతాడే, అందుకే జ్ఞానిని ధీరాహ అని పిలుస్తారు. అందుకే నేనన్నా వారి దర్శనం సుఖబ్రహ్మ దర్శనం అని. గొప్ప మాటలు చూడండి ఆ మాటలు. సో వైరాగ్యం అనేటటువంటిది చుక్క 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 రాదు, వస్తే వరద కింద వస్తుంది అంతే, మనిషిని మార్పు తీసుకురావడానికి. అయితే మాకు ఎప్పటికీ రాదా అండి అని అనుకోక్కర్లేదు. అది ఇప్పుడు వస్తుంది అంటే ఈశ్వరానుగ్రహం, శ్రవణం జరుగుతుండాలి. అలా విగ్రహాన్ని మీరు నల్లరాతిని తీసుకెళ్లి శిల్పి దగ్గర పెట్టి, అయ్యా రేపు పొద్దుటికి వెంకటేశ్వర స్వామి వారు తయారవ్వాలండి అంటే శిల్పి అయ్యో 3 నెలలు పడుతుందండి అంటాడు. అంతేగాని పెద్ద చుట్టట్టుకొచ్చి ఢామ్ ఢామ్ కొట్టేయడు. చిన్న ఉలిని పట్టుకుని, చిన్న సుత్తిని పట్టుకుని, కన్నిరెప్ప దగ్గర నుంచి జాగ్రత్తగా దెబ్బ 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 కొట్టాలి. కొట్టిన తరువాత ఆగమం ప్రకారం శిల్పం తయారవుతుంది. అప్పుడు దాన్ని ప్రతిష్ఠ చెయ్యాలి, అభిషేకం చెయ్యాలి. అప్పుడు దానికి కళ్ళకున్నటువంటి మైనం తీయాలి. అప్పుడు ఆ స్వామి మీకు అనుగ్రహాన్ని కటాక్షించగలిగినటువంటి మూర్తి అవుతుంది. అంతే తప్ప ఒక విగ్రహం మీకు అకస్మాత్తుగా రమ్మంటే రానట్లుగా వైరాగ్యము జ్ఞానము ఒక్కసారి సిద్ధించమంటే ఎలా సిద్ధిస్తాయి? దానికి శ్రవణము నడుస్తూ ఉండాలి. భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని వినడం అన్నది జరుగుతూ ఉండాలి. అది జరగకపోతే అది కుదిరే విషయం కాదు. కాబట్టి ఆ సురుచి సునీతి ఇద్దరు భార్యలతో ఉత్తానపాదుడు ఉన్నాడు. ఒకానొక నాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఇది మామూలు మన ఇళ్లల్లో అయితే చెప్పుకోవలసినటువంటి సందర్భమే కాదు. దానికి వ్యాసుడు మురిసిపోయి, ఎవరండి రాసినవాడు? ఎవరో సాంఘిక నవలు రాసేవాళ్ళు, చందమామలో కథ రాసేవాళ్ళు, వాళ్ళు రాయలేదు. లేకపోతే ఏదో పత్రికకి సరదాగా రాత్రి కూర్చునో కథ రాసేవాళ్ళు రాయలేదు. ఈ సంఘటనని తీసుకొచ్చి ఒక మహాత్ముడి యొక్క జీవితంగా, నీ జీవితాన్ని మార్చగలిగిన సందర్భంగా ఒక సంఘటనని వ్యాసుడు ఆవిష్కరిస్తున్నాడు. పోతన గారు పరవశించి అనువాదం చేశారు. ఇది రాముడు నా చేత అనువాదం చేయించాడన్నారు. ఏమిటి ఆ సంఘటన? అంత గొప్ప సంఘటన ఏం జరిగింది అంతఃపురంలో అంటే, మీరు ధ్రువోపాఖ్యానాన్ని మామూలుగా ఇన్ బిట్వీన్ ది లెటర్స్ అంటారు ఇంగ్లీష్లో, అలాగా మీరు దాన్ని అక్షరాల కింద చదివారనుకోండి, అది పెద్ద సంఘటనే కాదు. కానీ ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏమా సంఘటన? మీరు అవధరిద్దురు గాని, ఒకనాడు సుఖలీల నుత్తాన పాదుండు ఎరి ప్రియురాలైన సురుచి కన్న కొడుకు ఉత్తము తన తొడలపై నిడుకొని ఉపలాలనము చేయుచున్న వేళ అర్ధితదారోహణాపేక్షితుండైన ధ్రువుని కనుంగొని తివక ఆదరింపకుండుటకు గర్వించి ఆ సురుచియు సవిత బిడ్డండైన ధ్రువుని చూచి తండ్రి తొడనెక్క వేడుక తగిలనేని పూని నాగర్భమున నాడు పుట్టక అన్యగర్భమున పుట్ట కోరిన కలది నేడు జనకు తొడయక్కు భాగ్యంబు సవతి కొడక. గొప్ప అనువాదము చూడండి ఆ శిశపద్యం. ఒకనాడు ఉత్తానపాదుడు కూర్చునున్నాడు. సింహాసనం మీదేం కాదు, అంతఃపురంలో కూర్చునున్నాడు. పక్కన సురుచి నిలబడి ఉంది. సునీతిని దగ్గరికి రానివ్వడుగా, సురిచే ఉంటుంది ఎప్పుడు. సురుచి కొడుకైనటువంటి ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు. తండ్రి తొడ మీద కూర్చోవాలనేటటువంటి ఉత్సుకత కొడుక్కి సాధారణంగా ఉంటుంది. చేత అంటే ఆయన పెద్ద ఆఫీసర్ అవనివ్వండి,
చుట్టూ ఆఫీసర్స్ని పెట్టుకుని ఇంట్లో ఏదైనా మాట్లాడుతుండనివ్వండి, కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి వాడికి ఏం తెలుసు అరమరికలు, నాన్నగారండి నాన్నగారండి నేను ఒళ్ళో కూర్చుంటాను, నేను ఒళ్ళో కూర్చుంటానంటాడు. తండ్రి ఇప్పుడు కాదు అలా కూర్చో, ఇప్పుడు అలా కాదు కూర్చో. అలా అన్న కొద్దీ వాడికి ఎక్కాలనిపిస్తుంది పిల్లాడికి. అదో విచిత్రం. పిల్లలకి తండ్రి తొడ మీద కూర్చుంటే ఉన్న ఆనందం వాడు మహాసామ్రాజ్య పట్టాభిషేకం పొందినట్టు ఆనందిస్తాడు. తండ్రి తొడ మీద కూర్చోవాలనుకుంటాడు. తండ్రి కూడా అంతే యథార్థానికి. అసలు పురుషుడికి ఐశ్వర్యములలోకెల్లా గొప్ప ఐశ్వర్యమేది అని ప్రశ్న వేశారు. అంటే అన్ని ఐశ్వర్యములలో గొప్ప ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగము. తన కొడుకుని తాను గాఢముగా కౌగలించుకోవడమే పెద్ద ఐశ్వర్యం. ఎందుకంటే తానే కొడుకుగా ఉన్నాడు ఎదురుగుండా, అందుకని తనను తాను కౌగలించుకోవడం కుదరదు. తన కొడుకుని కౌగలించుకోవడం అంటే ఏమంటే కుమార్తె కూడా అలాగే పుట్టింది కదా అని మీరు అడగచ్చు. కానీ శాస్త్రం కన్న కూతురైనా సరే 5 సంవత్సరములు దాటిన తరువాత కూతురు నిద్రపోతుంటే తండ్రి ఆ గదిలోకి వెళ్ళడానికి నిషిద్ధం. తండ్రితో కలిసి కూతురు ఏకశయ్య యందు నిద్రించడం నిషిద్ధం. ఒక మర్యాద పెట్టింది సమాజమునందు, ఆ గౌరవం నిలబడ్డం కోసమని అంత గౌరవాన్ని నిక్షేపించింది. తండ్రికి కూతురు మీద మిక్కుటమైన ముద్దొస్తే కొడుకునైనా సరే ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడానికి వీల్లేదు, ధర్మశాస్త్రం అంగీకరించదు. మూర్ధన్య స్థానమునందు చిన్నతనంలో వేరు, 5 ఏళ్లు దాటితే బిడ్డడి యొక్క తల పట్టుకుని ఉంచి, ఒకవేళ వాడు మనకన్నా పొడుగైపోతే వాడి తలకాయ పట్టుకుని ఉంచి వాడి యొక్క మూర్ధన్య స్థానమునందు పాపట యందు తండ్రి ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి ఆయుర్దాయం వృద్ధిలోకి వస్తుంది, వాళ్ళు ఇంకా వృద్ధిలోకి వస్తారు. తప్ప ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడాన్ని శాస్త్రములను నిషేధించింది. అందుచేత తండ్రి కొడుకు మీద, తండ్రి యొక్క తొడ మీద కూర్చునున్నాడు ఉత్తముడు, సురుచి కొడుకు. పాపం సునీతి కొడుకు పరుగు పరుగున వచ్చాడు. ఆయన ధ్రువుడు, ఆయనకి కూడా కోరిక కలిగింది, నాన్నగారి తొడ మీద కూర్చోవాలి. వచ్చి నాన్నగారు నాన్నగారు నేను కూడా కూర్చుంటాను నాన్నగారు అన్నాడు. తండ్రి ఎక్కించుకోలేదు తొడ మీద. ఎందుకు ఎక్కించుకోలేదు? కొడుకు మీద ప్రేమ లేక కాదు. మీరు అది గమనించాలి. కొడుకు మీద ప్రేమ ఉంది, ఎందుకనంటే తన కొడుకే. కొడుకుల యందు భేదం ఉండదు, భార్యల యందు భేదం ఉండొచ్చు శాస్త్రంలో, అదో గమ్మత్తు. ఎందుకంటే రెండూ తన తేజస్సులే. అందుకని ఆ కొడుకు యందు ప్రేమ ఉంది, కానీ ఆ కొడుకుని ఎందుకు ఎక్కించుకోడు? సురుచి పక్కన ఉంది. నా కొడుక్కి సునీతి కొడుక్కి ఇద్దరినీ తొడ మీద కూర్చునే స్థానమా అంటుంది. అందుకని ఆవిడ ఉండగా కూర్చోపెట్టుకోలేడు, అందుకని ఎక్కించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ జవాబు చెప్పలేదు. ఎందుకు ఎక్కించుకోడు, ఎందుకు కూర్చోపెట్టుకోడు, తన కొడుకే కదా అన్నదానికి జవాబు చెప్పలేదు. వీల్లేదని తోసేసి సురుచి వంక చూస్తున్నాడు. ఆవిడేమన్నా అనుకుంటుంది మనం, ఒకవేళ సురుచి ఆ రోజున ఏమయ్యా ఓన్లీ ఏం పోయింది, పిల్లాడే కదా నీ కొడుకే కదా కూర్చోబెట్టుకోవాడిని కూడా అందనుకోండి, ఆనాడు తప్పకుండా ఉత్తానపాదుడు కూర్చోపెట్టుకున్నాడు అనుకోండి, భాగవతంలో ఈ ఆఖ్యానం లేదు, అయిపోయింది అంతే అక్కడితో. ఆయన కూర్చోపెట్టుకోలేదు, సురుచి వంక చూస్తున్నాడు. మన జీవితమే. కానీ ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. మీ జీవితం మారడానికి ఏదో ఒక సంఘటన ఆది కావాలి. మీరు ఏ సంఘటనని మీరు తీసుకోలేకపోయారు అనుకోండి ఆలంబనంగా, ఎప్పటికీ జీవితం మారదు. ఎక్కడో అక్కడ వెనక్కి తిరిగి చూడాలి. వెనక్కి తిరిగి చూస్తే ఆత్మావలోకనం అవుతుంది. మీరు అలా అవలోకనం చెయ్యకుండా కాలంతో పాటు పరిగెడితే దానికి అవలోకనం ఉండదు. కాబట్టి ఇక్కడ సురుచి వంక చూశాడు ఒకసారి. చూస్తే ఆవిడంది ఒక గమ్మత్తైన మాట అంది. ఏముందంటే, తండ్రి తొడనక్క వేడుక తగిలినేని పూని నాగర్భమున నాడు పుట్టక అన్యగర్భమున పుట్ట కోరిన కలది నేడు జనకు తొడయెక్కు భాగ్యంబు సవతి కొడక. ఎంత గొప్పగా అడ్రస్ చేసిందో చూడండి. సవతి కొడక అంటే నాతో పాటుగా సవతి అయిన దాని కొడుక, నీకు తండ్రి గారి తొడ మీద కూర్చోవాలని కోరికగా ఉందా? నీకు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం పొందిన వాడివైతే నా కడుపున పుట్టుండేవాడి. నీ అమ్మ కడుపున ఎందుకు పుడతావు? ఆ అమ్మ కడుపున పుట్టిన వాడికి ఈయన తొడ ఎక్కే అదృష్టం ఎక్కడుంటుంది? నా కడుపున పుట్టుంటే ఆయన తొడ ఎక్కే అదృష్టం ఉండుండేది. ఇది ఎంత హేయమైన మాట మీరు ఆలోచించండి. క్షేత్రములు రెండూ సమానం, బీజములు రెండూ సమానం. కానీ కేవలము ఆభిజాత్యముతో ఈ మాట అంటోంది. ఇప్పుడు ఎవరిని నింద చేసింది ఆవిడ ధ్రువుణ్ణి నింద చేయలేదు. సవతి కొడక అని పిలవడంలో తన సవతిని చిన్నబుచ్చుతోంది. ఆవిడ కడుపున పుట్టిన నీకు భార్య అయితే అయిందేమో, ఎప్పుడో ఈయన అనుగ్రహాన్ని పొందితే పొందిందేమో, కానీ ఆవిడ కడుపున పుట్టిన వాడికి ఆయన తొడ ఎలా ఎక్కుతావురా? ఆయన తొడ మీద కూర్చోవాలంటే నా కొడుకు అయి ఉండాలి. అంటే తన ఆభిజాత్యాన్ని ప్రకటించుకుంది సవతితో కలిపి. ఇదే సురుచి అంటే.
ఎంత అహంకారం చూడండి. అసలు అలా ఒక 5 సంవత్సరముల పిల్లవాడు తండ్రి తొడ మీద కూర్చునేటప్పుడు ఇంత కఠినంగా మాట్లాడవలసిన అవసరం ఉన్నదా? మీరు సురుచికి సునీతికి ఎంత తేడా ఉంటుందో ధ్రువోపాఖ్యానంలో కనిపెట్టాలి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్త్రీ మాట మాట్లాడుతుంటుంది. మీరు ఆ మాటని బట్టి ఆవిడ సురుచియో సునీతియో మీరు కనిపెట్టేయచ్చు. ఆవిడ సురుచి అనుకోండి, ఆయన నాశనం అయిపోయాడని గుర్తు. ఆవిడ సునీతి అనుకోండి, ఆయన అదృష్టం పండిపోయిందని గుర్తు. ఎందుకో తెలుసా అండి? ఆ దేవి భాగవతంలో వ్యాసుడు ఒక తీర్పు చెప్తాడు. అందులో అంటాడు ఆయన, కుపుత్రేణన్ వయో నష్టం. ఒక దుర్మార్గుడైనటువంటి కొడుకు కలిగాడు అనుకోండి, వాడి వల్ల వంశం అంతా నశించిపోతుంది. కుభోజనేన దివస. ఒక రోజు భోజనం తప్పు భోజనం చేశారనుకోండి. తప్పు భోజనం అంటే ఏమిటో తెలుసా అండి? శాస్త్రమునందు ఏ పదార్థం పడితే ఆ పదార్థం, ఎలాంటి చోట పడితే అలాంటి చోట తినకూడదు. అన్నిటికన్నా పెద్ద పీట వేసి తినవలసిన భోజనం ఏమిటో తెలుసా అండి? భగవన్ నివేదన చేసినటువంటి ప్రసాదము. అది తాను భక్తుడైతే తన ఇంట దొరుకుతుంది, తాను నైవేద్యం పెట్టుకు తింటాడు. రెండవది, ప్రయత్నపూర్వకంగా తాను వెళ్ళి తినవలసింది ఏమిటో తెలుసా అండి? ఎవరైనా పిలిస్తే రమ్మనమని తాను కాదనకుండా వెళ్ళి తినాలి. భాగవత శేషం. మహాభాగవతులై జ్ఞానులై పరమహంసలై నిరంతరము భగవంతుని యొక్క పాదముల యందు తిరుగాడేటటువంటి వారు ఏ ఇంటికైనా వచ్చి పదార్థమును తీసుకుని వెళ్ళిపోతే వారికి పలహారం పెట్టి పంపకూడదు. వారితో వచ్చిన వారికి కూడా పెట్టాలి. ఎందుకో తెలుసా అండి? వారు తిన్నప్పుడు ఆ రాశి యందు మిగిలినది భాగవత శేషమవుతుంది. వారు తినగా మిగిలిన ఉచ్ఛిష్టము కింద లెక్క అది ఆ రోజున. అది ఆ రోజున మనం కూడా వెళ్ళి తిన్నాం అనుకోండి, ఆ భాగవతోచ్ఛిష్టము తినడం చేత మన మనస్సుని సంస్కరించేస్తుంది. అది భగవంతుడి వైపుకు తిప్పుతుంది. ఎందుకంటే వారు తినగా మిగిలిన పదార్థం అది. అందుకని అలాంటిది తినమని శాస్త్రం చెప్తోంది. అందుకని భాగవత శేషానికి ఎవరైనా పిలిచారనుకోండి, వారు నిజంగా భాగవతులైతే మీరు ప్రయత్నపూర్వకంగా అమ్మ తప్పకుండా వస్తానని వెళ్ళి తినాలి భాగవత శేషాన్ని. పెట్టేవారికి కూడా మర్యాద ఉండాలి. వారు వచ్చింది భాగవత శేషం కోసం వచ్చారు అన్న మర్యాదతో పెట్టాలి తప్ప చూసి చూడకుండా అలక్ష్యంతో విస్తరియందు వడ్డన జరిగి ఉండి ఉండకూడదు. సరే, అది వేరే విషయం. అందుకని నువ్వు నా తొడ మీద కూర్చోడానికి, తండ్రి తొడ మీద కూర్చోడానికి నా కడుపున పుట్టిన వాడివైతే నువ్వు ఆ భాగ్యాన్ని పొంది ఉండేవాడివి. నువ్వు సునీతి కడుపున పుట్టావు, నీకెలా దక్కుతుందా భాగ్యం? నీకు దక్కదంది. అంటే ఇప్పుడు ఆవిడ పౌరుషం ఎవరి వైపుకు వెళ్ళింది? ఎవరిని కించపరిచి మాట్లాడుతోంది? తన సవతిని కించపరిచి మాట్లాడుతోంది. అది ఒక 5 సంవత్సరముల పిల్లవాడి దగ్గర మాట్లాడవలసిన మాట కాదు. ఇది పిల్లవాడికి అర్థం అవుతుందా పోని? అయ్యో ఏంటి మా అమ్మ కడుపున పుట్టడం వల్ల నేను తొడెక్కకూడదంటుంది ఏమిటి అని వాడు ఆశ్చర్యంగా, వాడికి కారణం అర్థం కాలేదు. 5 సంవత్సరముల పిల్లవాడికి ఈ కారణం అర్థం కాక అయోమయంగా ఆవిడ వంక చూశాడు. నీ కడుపున పుట్టడం, అమ్మ కడుపున పుట్టడానికి ఎవరికైనా వాళ్ళ అమ్మ కడుపు వాళ్ళకి గొప్ప. మీరు ఇంకొకటి ఆలోచించండి. నేను ఒక తల్లి కడుపున జన్మించాను, నువ్వు ఆ తల్లి కడుపున జన్మించి ఉండకుండా ఉండవలసినది అన్నారనుకోండి, అది నా ప్రమేయమా, నా ఎన్నిక? ఈశ్వరుడైతే అలా పుడతాడు. అయినా నేను ఏ కడుపున పుట్టినా నా యొక్క నడువడి చేత ఆ కడుపు ధన్యం అవ్వాలి. అందుకే ఒక మహాపురుషుడు కనపడ్డాడు అనుకోండి, ఒక ఆయన పరమ భాగవతోత్తముడో లేకపోతే దేశసేవ చేసిన వాడో సత్పుత్రుడో అనుకోండి, వెంటనే ఎవరిని స్మరిస్తారంటే తండ్రిని స్మరించరు. ముందు ఏ తల్లి కన్న కొడుకో, మహానుభావ మిమ్మల్ని ఏ అమ్మ కందోనండి అంటారు. తన వల్ల అమ్మ కడుపు పండుతోందా, లేకపోతే అమ్మ కడుపు ఫలానా అమ్మ కడుపున పుట్టడం వల్ల తను గొప్పవాడవుతాడా? అసలు ఆ మాట తప్పు. సురుచి చెప్పిన మాట తప్పు. కాబట్టి సురుచి చెప్పేవన్నీ అలాగే ఉంటాయి మాటలు. ఈ మాటలు మాట్లాడుతుంటే ఉత్తానపాదుడు ఊరుకున్నాడు. అందుకే పైకి కాళ్ళెట్టి కిందకి తలెట్టి పుడుతూ వెడుతూ ఉంటాడు. ఇలా సురుచికి లొంగినవాడు కాబట్టి ఎంత ధర్మాన్ని ప్రతిపాదన చేసేస్తున్నాడో చూడండి వ్యాసుడు. పైకొక్క సీసపద్యం, లోపల ఇన్ని రహస్యాలు. అందుకని ద్వాలసినాడు విని దగ్ధమైపోతుందన్నారు అజ్ఞానం. కాబట్టి ఏమైంది? అటువంటి మాట సురుచి మాట్లాడుతుంటే వింటుంటే అర్థం కాక పిల్లవాడ ఆవిడ వంక చూశాడు. సురుచి అంది వీడికి అర్థం కాలేదని, నా కడుపున పుట్టడం అంటే మళ్ళీ టంగున ఏదో నా కడుపులో దూరి మళ్ళీ బయటికి రావడం కుదురుతుందా? నా కడుపున పుట్టడం అంటే మాటలు అనుకున్నావా? నా కడుపున పుట్టడం అంటే దానికి ఎంత అదృష్టం ఉండాలో తెలుసా అని ఒక సిద్ధాంతం చేసేసింది తనకి తానే. ఇది అలా సిద్ధాంతం చేయడానికి తనకి యోగ్యత పాత్రత నిజంగా ఉన్నాయనుకోండి, తను మహాజ్ఞాని అనుకోండి,
తాను మహాపురుషుడు అనుకోండి, ముందుండేది ఏమిటో తెలుసా అండి? అపారమైన లజ్జ ఉంటుంది, చాలా సిగ్గుగా ఉంటుంది. తనకి ఎవరో బ్రహ్మరథం పడుతున్నారు అనుకోండి, చాలా సిగ్గుపడిపోతాడు. ఎందుకంటే బాబు ఇవన్నీ నాకు అంటాడు. తత్వవిధానంద సరస్వతి మహారాజును చూడండి, మీరు ఏమైనా కొంచెం ఎక్కువ గౌరవం చేసే ప్రయత్నం చేశారనుకోండి, ఆయన సిగ్గుపడిపోతారు. అయ్యో ఎందుకండి బాబు నాకు అవన్నీ అంటారు. గట్టిగా పువ్వులు తీసుకెళ్లి మీరు ఆయన పాదాల మీద వేస్తే ఆయన అంగీకరించరు. ఎందుకంటే అవన్నీ అలా చేయకండి అంటారు. మీరు ఇంకో 4 పూలదండలు వేస్తే ఆయన అంగీకరించరు. ఎందుకంటే అవన్నీ అలా వేసేస్తారా, అనవసరం అన్ని పూలదండలు అంటారు. 2 మాటలు ఎక్కువ పొగిడారనుకోండి, చాలా సరళంగా అవన్నీ కాలగతిలో వెళ్ళిపోయేవండి అవన్నీ అంటారు. జ్ఞాపకంలోకి తెచ్చుకోరు. వాళ్ళు లజ్జతో ఉంటారు. ఎందుకనంటే ఆ మాటలు వాళ్ళని శూలం పెట్టి పొడిచినట్టు ఉంటాయి. ఎందుకురా బాబు ఈ పొగడ్తలన్నీ నాకు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అందుకని ఆ సిగ్గుతో కూడినటువంటి స్థితి ఈశ్వరానుగ్రహం. భక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే అబ్బుతుంది. భక్తి లేకుండా రాజసమైన స్థితిలో ఉన్నవాడికి పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఒకటి, అది ఒకనాటికి సాత్విక భక్తి కింద పరిణమించవచ్చు. నిజంగా ఆయన చాలా మంచి పనులు చేసినవాడు అనుకోండి, ఒకవేళ ఇవాళ పొగిడితే సంతోషించవచ్చు. కానీ ఆ భక్తి ఒకనాడు ఆయన్ని ఉద్ధరిస్తుంది, ఆయన్ని మంచి స్థితికి తీసుకెళ్తుంది, రాజసంలోంచి తామసంలోకి తీసుకెళ్తుంది. నిష్కారణ పొగుడుకోకూడదు. అందులో తనని తాను పొగుడుకున్నాడు అనుకోండి, వెంటనే తాను చచ్చిపోయినట్టే, ఆత్మహత్య చేసేసుకున్నట్టు. కాబట్టి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది. సురుచి ఎలా మాట, సురుచితో బాగా సంగం ఉన్నవాడికి ఉండే అలవాటు ఏమిటో తెలుసా అండి? తన్ని పొగుడుకోవడం, ఎదుటి వాళ్ళలో దోషం పడుతూ ఉండడం. ఎప్పుడు ఎదుటి వాళ్ళలో దోషం పడుతుంటాడు, తనని పొగుడుకుంటుంటాడు. అంటే ఆయన సురుచిని భార్యగా పొంది ఉన్నాడు, లొంగి ఉన్నాడని పసిగట్టవచ్చు. కాబట్టి నువ్వు ఎక్కువ మాట్లాడక్కర్లేదు. లోకం యొక్క పోకడని ఒక వృత్తాంతంలో తేల్చేస్తాడండి వ్యాసుడు. ఆయన సమర్థత అటువంటిది అని ఆవిడంది. నిజంగా నీకు ఆ నాన్నగారి తొడ మీద కూర్చోవాలని కోరిక ఉంటే నా కడుపున పుట్టి ఉండవలసింది. నా కడుపున పుట్టలేకపోయావు కదా, నా కడుపున పుట్టలేకపోయిన వాడు ఇప్పుడు మళ్ళీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏ పని చేయాల్సి ఉంటుందో తెలుసా? అదిగానా నీ వదోక్షు పాద పద్మములాశ్రయింపు పాయక హరినా యుదరమున పుట్టనిచ్చును వదలక ఎట్లయిన ముదము వడసెదవనగా. మళ్ళీ నువ్వు నా కడుపులోంచి బయటికొచ్చి మీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే, నా కడుపున పుట్టేటంతటి అర్హత నువ్వు పొందాలంటే ఏం చెయ్యాలో తెలుసా? అదోక్షజుడు అంటే ఇంద్రియములకు లొంగని వాడున్నాడే, అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదారవింద సంసేవనం చేస్తే, ఆయన అనుగ్రహిస్తే, ఆయన అనుగ్రహించాడని గుర్తేమిటో తెలుసా? శ్రీమన్నారాయణ అనుగ్రహము కలిగితే నువ్వు నా కడుపున పుడతావు. అల్లా పుట్టాడు రా ఉత్తముడు, అందుకని తండ్రి తొడ మీద కూర్చున్నాడు. శ్రీమన్నారాయణ అనుగ్రహము నీ యందు లేదు, అందుకు నువ్వు ఎక్కడ పుట్టావు? సునీతి యందు పుట్టావు. అసలు నిజంగా అనుగ్రహం ఉంది కాబట్టి సునీతి యందు పుట్టాడు. అనుగ్రహం లేదు కాబట్టి ఉత్తముడు సురుచి యందు పుట్టాడు. ఆవిడేం చెప్తోంది? తిరగేసి చెప్తోంది. ఇది ఎవరి మాటలో తెలుసా అండి? మొత్తం సుందరకాండని తీసుకొచ్చారు ఈ తేటగీతి పద్యంలోకి. ఎవరు మాట్లాడతారు ఈ మాటలో? విహర రమస్వ భుంచ్వ భోగాన్ ధన నిచయం ప్రతిశామి మిదినించ మయిలలనే యథాసుకత్వం తైచ సమేత్తలంతు బంధవాస్తే. రావణుడు మాట్లాడతాడు సుందరకాండలో. ఎందుకు ఈ తపస్సు, ఎందుకు ఈ ఒంటి జడ, ఎందుకు ఈ ఉపవాసాలు, హాయిగా రమించు భోగించు, నీకు కావలసినంత డబ్బిస్తాను అని ఈశ్వరుడి వైపుకి తిరుగుతున్నటువంటి మనస్సుని భౌతికమైనటువంటి సుఖము వైపుకి తిప్పుతాడు. పైగా ఇది ఎంత అదృష్టం ఉంటే సుఖపడగలమండి. ఒక విచిత్రమైన వేదాంతం చెప్తాడు. ఇంటిలో ఐశ్వర్యం ఉండి ఏకాదశి నాడు ఉపవాసం చేశాడు. ఎందుకు చేశాడు? భగవంతుడి కోసం. వేరొకడు అంటాడు, ఏంటండి ఇవన్నీ పిచ్చి, ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడు? తినడానికి ఇచ్చాడు, అంతేగాని అవన్నీ పెట్టుకుని ఉపవాసం చేయమనే. ఎందుకంటే ఇదంతాను అంటాడంటే ఇది రావణ ప్రలాపన. కాబట్టి అది వాడు ఏకాదశి వ్రతం చేస్తున్నాడు కాబట్టి వాడు ఉపవాసం ఉన్నాడు అని తెలుసుకోడు, ఒక నింద కూడా చేస్తాడు. అదే రావణుడు చేస్తాడు. అదే సురుచి మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో చూడండి. శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉంటే నా కడుపున పుట్టుండేవాడివి, మీ నాన్న తొడెక్కుండేవాడివి. నాన్న శాశ్వతమా, తొడ శాశ్వతమా, ఎక్కడం పెద్ద వైభోగమా అని ఈ మాట చెప్పి నీకు నారాయణానుగ్రహం లేదు. ఇప్పుడు ఆ పిల్లాడికి ఏదో కొంత అర్థమైంది, ఏదో కొంత అర్థం కాలేదు. కానీ శ్రీమన్నారాయణానుగ్రహాన్ని పొందలేకపోవడం వల్ల నేను సునీతి కడుపున పుట్టానన్న మాట వాడికి జీర్ణం కాలేదు. అది చెప్పడానికి వాడికి భాష చాలదు, వాడు చాలా చిన్న పిల్లవాడు. అందుకని ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే, చెప్పడం చేత కాలేదనుకోండి ఆ పిల్లాడికి, వాడు చేసే పని ఏమిటంటే మొయ్యోమని ఏడుస్తాడు.
కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేశాడంటే నాన్న తొడక్కనివ్వలేదు, సురుచి ఏదో మాట్లాడుతోంది, తనకు అర్థం కాలేదు. ఇది ఒక గొప్ప సంఘటన. ఇది మనకి ఒక పరమపావనమైన ఆఖ్యానాన్ని అందించబోతోంది. అందుకని వ్యాసుడి ఈ శ్లోకాన్ని తీసుకున్నాడు. ఇక్కడ నుంచి వాడు ఏడుస్తూ, ఇలా ఏడిచిన వాడు లేడురా. ఏడిచిన వాళ్ళందరూ సురుచి కోసం ఏడిచిన వాళ్లే. నాకు ఇంకా కారు లేదని ఏడిచినవాడు, నాకు ఆ భోగం లేదని ఏడిచినవాడు, ఈ భోగం లేదని ఏడిచినవాడు, ఈశ్వరుడు అన్నీ ఇచ్చినా కూడా ఏదో వెతుక్కున్నది లేదని ఏడిచినవాడు, ఉన్నాయని తృప్తిపడి ఈశ్వరుడి కోసం ఏడ్చినవాడు లేడు. ఇవాళ నారాయణానుగ్రహం నాకెందుకు లేదని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు, చెప్పుకోవడం చేత కానివాడు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన. 5 ఏళ్ల పిల్లవాడికి ఇట్లాంటి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రావడం గొప్పతనం. సాధారణంగా ఎవడికి రాది ఆర్తి. కాబట్టి అది వైరాగ్యమే. నాకు ఎందుకు రాదు అనుగ్రహం అని ఏడవడం, ఆ ఏడుపే వైరాగ్యం. కాబట్టి అది తెలిసి తెలియని వైరాగ్య సంపద ఏర్పడింది. కానీ దీన్ని పూర్ణ వైరాగ్యం చేసేవాడు వాడు ఉండాలి. ఇప్పుడు దాన్ని మార్గమునందుకు త్రిప్పగలిగిన వాడు ఉండాలి. వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. సునీతి మాటకి సురుచి మాటకి ఎర్రగీత గీసినంత తేడా ఉండాలి. అలా లేదనుకోండి, మీరు ఆవిడ్ని సునీతి అని పిలవడానికి వీలు కదా. అందుకని వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది అమ్మ. అమ్మ ఏమడుగుతుందండి? ఈ పిల్లాడి ఏడుస్తుంటే ముందు అమ్మ ఏమడుగుతుందంటే, ఏంటన్నా ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. అమ్మ దగ్గర ఒక లక్షణం ఉంటుంది, మీరు గమనించండి. ఆ ఎదురు పోర్షన్ వాళ్ళు ఈ పోర్షన్ వాళ్ళు చాలా స్నేహితులు. పిల్లాడు అలోహమని ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, పెద్ద గోల పెట్టేస్తాను. ఎందుకురా ఏడుస్తున్నావు అన్నాడు అనుకోండి, అమ్మ నన్ను ఎదురింటి అక్క ఆడనివ్వట్లేదమ్మా అన్నాడు అనుకోండి, నువ్వు ఆ అక్కతో మాట్లాడకంటు, నువ్వు అక్కతో మాట్లాడకు, చెప్తాను నేను ఈ మాట దాని సంగతి అంటుంది. అంటే పిల్లాన్ని ఉపశమింప చేయడం కోసం చిన్న అక్కసు వస్తుంది అమ్మకి, తన పిల్లాడికి ఏదో పొరపాటు జరిగిపోయిందని. అమ్మ అంత నిష్పక్షపాతంగా ఉండడం కష్టం. అమ్మ అంటేనే అంతండి. పిల్లాడికి ఇంత హాని జరిగితే తనకి ఏదో పాము కుట్టినంత పరితపించిపోతుంది. అలాంటి అమ్మ లేకపోతే లోకం ఎక్కడుంది? కాబట్టి అమ్మ అలా మాట్లాడుతుంది. కానీ సునీతి మాట్లాడడంలో ఉన్న గమ్మత్తు ఎలా ఉంటుందో చూడండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి పిల్లాడు ఓహో ఏడుస్తున్నాడు. వాడికి ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, నేనేమిటో శ్రీమన్నారాయణ అనుగ్రహం నాకు లేదుట, అందుకని నీ కడుపున పుట్టేంట, ఇవన్నీ చెప్పడం వాడికి చేత కాదు. ఏడుస్తుంటే ఆవిడ అటు ఇటు చూస్తోంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నాడని. సవతి ఆడిన మాటల సారెతలచి, ఈలోగా అక్కడ ఉండేటటువంటి అంతఃపుర కాంతలు కొంతమంది పరిగెత్తుకొచ్చారు. ఎందుకమ్మా పిల్లాడు ఏడుస్తున్నాడు అని అడిగారు. అడిగితే వీడు చెప్పలేడు. వాళ్ళు అన్నారు, అమ్మా అనరాని మాట ఒకటంది సురుచి, ఇవ్వాల నీ కొడుకు తండ్రి గారి దగ్గరికి వెళ్ళి తొడ మీద కూర్చుంటానన్నాడు. నీకు నారాయణానుగ్రహం లేదురా, అందుకుని సునీతి కడుపున పుట్టావు. నా కడుపున పుట్టుండేదానివి అనుగ్రహం ఉంటే నువ్వు అది నా కడుపున పుట్టకుండా నాన్న తొడ మీద ఎలా కూర్చుంటావని అడిగింది. అంటే ఇప్పుడు సునీతి ఏడ్చింది ఈ మాటకి. ఏడ్చి ఆవిడంది, సవతి ఆడిన మాటల సారె తలచి కొనుచు బేర్చిన దుఃఖాబ్ది కుందుచుండే దావ పావక శిఖిలచే తగిలి కాంతి వితతి కందిన మాధవీ లతిక స్పోలే. గొప్ప మాట చూడండి. మాధవీలత అని అతి సున్నితమైనటువంటి ఒక తీగ, ఒక జాజి తీగో ఒక మల్లె తీగో పందిరెక్కుతోంది. దాన్ని మీరేం కాల్చేయలేదు. కానీ చాలా నాజూకుగా పరమకోమలంగా ఉండేటటువంటి ఒక మల్లె తీగకి కొద్దిగా అంత దూరంలో ఎవరో చెత్త తగలపెట్టారు. ఒక పెద్ద మంట రేగింది. దాని సెగ ఈ తీగకి కొట్టింది. అసలే తీగ పరమ సౌకుమార్యంతో కూడినటువంటి తీగ. అక్కడ తగిలినటువంటి ఆ మంట వేడి తగిలి ఎంత ఒడిలిపోయి ఎంత ఎలా అయిపోతుందో అలాగే వస్తుంది. అలా అటువైపు నుంచి వచ్చినటువంటి ఆ పొగకి, ఆ తప్తము చేయగలిగినటువంటి ఆ వేడికి పాపం ఆ మాధవీలత ఎలా కందిపోతుందో అలా కందిపోయింది ఆవిడ యొక్క మనస్సు. కందిపోయి ఆవిడంది కొడుకుని చూసి, ఎంత మాట అందరా సురిచి, అదేదో గొప్పదనుకుంటోంది, దాని కడుపున పుట్టడం గొప్ప అని వెంటనే కయ్యానికి వెళ్ళిపోవాలి. ఆవిడంది, అనగా ఈ దుఃఖమునకు పనిలేదన్యులకు సొలయ బలవంతం వై తన పూర్వజన్మ దుష్కృతి ఘనకర్మము వెంటనంటగానెవ్వలనన్. నాయనా, నువ్వు ఏడుస్తున్నావు కదా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని. ఎవరికైనా దుఃఖం కలిగితే ఆ దుఃఖానికి కారణం వేరొకరిని నిందించకూడదు. నీ పిన్ని నిన్ను నాన్న తొడ ఎక్కనివ్వలేదు అని నువ్వు ఏడుస్తున్నావు, కానీ అలా ఏడవకూడదు. ఎందుకో తెలుసా? తప్పు పిన్నిని ఏమనకూడదు.
నీ కాదురా నీ దుఃఖానికి కారణం నువ్వు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమే ఇవాళ నువ్వు ఏడిచేటట్టు చేసింది తప్ప ఇప్పుడు మళ్ళీ తల్లితో సమానమైనది నీ పినతల్లి. నీ పినతల్లిని నువ్వు మళ్ళీ ఇంకొక మాట అంటే మళ్ళీ అమ్మని దూషించినటువంటి దోషం కట్టి కుడిపి మళ్ళీ బాధపడతావు. అందుచేత తప్పు నాన్న, ఆవిడ కాదు నీ బాధకి కారణం, నేను కాదు నీ బాధకి కారణం, నీ తండ్రి కాదు, నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణము. ఏ తల్లి మాట్లాడుతుందండి ఇలాగా? అంటే సంస్కార బలం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? వ్యాసుడు తీర్పు చెప్పేస్తున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడేటటువంటి మాటల నుంచి మీరు నిరంతరము ఇంట్లో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి తలుచుకుని పొంగిపోతూ మాట్లాడడం మీకు అలవాటు అనుకోండి. ఒక పోతన గారి గురించి అద్భుతంగా మాట్లాడడం మీకు అలవాటు అనుకోండి. శంకర భగవత్పాదుల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుని పొంగిపోవడం మీకు అలవాటు అనుకోండి. ఎవరో తెలిసి తెలియనటువంటి వాళ్ళు మీ పిల్లల దగ్గర ఏ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి వంటి వారి గురించో కొంచెం తక్కువ చేసేదో మాట్లాడారనుకోండి, ఆ పిల్లలకి ఎంత కోపం వచ్చేస్తుందంటే బొగ్గలు ఎర్ర పడిపోయి, నాన్నగారండి నేను నిజంగా ఇవాళ దెబ్బలాడేద్దాం అనుకున్నాను నాన్నగారండి, అలా అంటుంది అది స్వామివారిని, దానికి తెలియదండి చంద్రశేఖర స్వామి వారి గురించి అంటుంది. తప్పమ్మా, నువ్వు దెబ్బలాడకూడదు, నువ్వు తెలుసుకున్నావు కదా, నువ్వు వారి గొప్ప చెప్పాలి అవతల వాళ్ళకి అని తండ్రో తల్లో చెప్తారు. తల్లిదండ్రులని బట్టే పిల్లలకి సంస్కార బలం వస్తుంది. అలా రాకుండా వాడికి కుసంస్కారం వచ్చింది అనుకోండి, అది వేరు విషయం. కానీ 90% ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులే బాధ్యులు. మీరు ఎలా నడిస్తే పిల్లలు అలా నడుస్తారంటే వారి నడువడి మిమ్మల్ని అనుసరించి ఉంటుంది. ఇక వేరుగా చెప్పక్కర్లేదు. తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లల యొక్క నడువడి అలాగే ఉంటుంది. అందుకే 7 తరాలు అటు ఇటు చూసి పిల్లని తెచ్చుకున్నాం, లేకపోతే పిల్లాన్ని తెచ్చుకున్నాం అంటారు. ఇవ్వడానికి ఏమిటి చూస్తారు? ఆ తల్లిదండ్రుల యొక్క నడువడి ఎలా ఉంటుంది, వీళ్ళ ముందు వాళ్ళ నడువడి ఎలా ఉంటుంది, అది చూస్తారు. ఆ వంశంలో ఎవరైనా ఒక మహాపురుషుడు ఉన్నాడు అనుకోండి, ఆయన తేజస్సు మళ్ళీ ఆయన ఈ పిల్ల కడుపునో లేకపోతే ఓ మనవడిగానో ముని మనవడిగానో మళ్ళీ పుట్టచ్చు. పుడితే ఆ వంశం పావనం అయిపోతుంది. ఏమో ఆయన మళ్ళీ పుడతారేమో ఆశ. అటువంటి మహాపురుషుడున్న వంశం అండి అది. అంటే ఆ ఇంటికి తన పిల్లని పంపించాలని తాపత్రయపడతారు. ఎందుకని? అటువంటి చోటుకి వెళ్ళి అటువంటి చోట తను వారి కోడలనిపించుకుంది తన కూతురు. అందుకని నా కూతురు వారి ఇంటికి కోడలైతే బాగుండని కోరుకుంటారు. అలాగే కూతురున్నవాడు సంస్కార బలం ఉన్న కుటుంబానికి నా కూతురు వారింటి కోడలైతే బాగుండని తండ్రి కోరుకుంటాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క సంస్కార బలాన్ని అనుసరించి పిల్లలు ఉంటారు. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఆవిడ. అని ఇనిమిటి చేతను పెండ్లామని కాదు నికృష్ట దాసి అనియను పిలువంగను చాలని దుర్భగురాలనగల నా కుచ్చి నుదయమందిన కథనన్. నువ్వు ఇవాళ ఇటువంటి బాధ ఎందుకు పొందుతున్నావో తెలుసా? మీ పిన్ని ఆ మాట అంది అంటే ఉత్తినే అనలేదురా. మీ నాన్నగారికి నేను కూడా భార్యని. పోనీ పినిమిటి చేతను పెండ్లామని కాదు మా ఆవిడ అని ప్రేమతో ఎప్పుడైనా ఓ సునీతి ఇలరా అని పిలవకపోతే పిడపోయిరి. అలా పిలవకపోతే నేను బాధపడినా. ఇవాళ నాకు భార్య యొక్క స్థాయి లేదు. ఒక నికృష్టమైన దాసి. ఇద్దరూ పక్క పక్కన నిలబడితే మీ నాన్నకి ఏదైనా గబుక్కుని పిలవవలసి ఉంటే నికృష్టమైనటువంటి ఆ దాసిని పిలుస్తాడు, కానీ నన్ను పిలవడం. ఎందుకో తెలుసా? నికృష్ట దాసి అనియను పిలువంగను చాలని దుర్భగురాలగు నా కుచ్చి ఉదయమందిన కథనన్. అంటే ఇప్పుడు ఎవరిని నిందించుకుంటోంది? నా పాపకర్మ నన్ను కట్టి కుడుపుతోంది. మీ నాన్న చేత సురుచి పొందినటువంటి అదృష్టాన్ని నేను పొందలేకపోయాను. నేను పొందలేని కారణం వల్ల నువ్వు పొందలేకపోయావు. తప్పించి నా దురదృష్టం రా. మీ నాన్నగారు ఒక భార్య పట్ల అలా, ఒక భార్య పట్ల ఇలా ఉన్నారు అంటే అది నా దురదృష్టం. నా దురదృష్టం నిన్ను కూడా వెంటాడుతోంది నా కడుపున పుట్టడం వల్ల. తప్ప ఆవిడ ఒక్కరిని ఒక్క మాట అనలేదు. తన యందు దోషం ఆరోపించుకుని మాట్లాడింది. ఇలా మాట్లాడగలగడానికి, ఇంత సంస్కారయుతంగా ఉండడానికి చాలా కష్టం అండి. అవి ఏదో నేర్చుకుందామంటే వచ్చే మాటలు కావు. ఎ సిచ్యువేషన్ ఆఫ్ క్రైసిస్ రివీల్స్ యువర్ క్యారెక్టర్ అంటారు. మామూలుగా నడువడి అందరూ నడుస్తారు. ఇప్పుడు సంధ్యావందనం చెయ్యాలండి ప్రతిరోజు అన్నాం అనుకోండి, ఇంట్లో ఉన్నన్నాళ్ళు హాయిగా సంధ్యావందనం ప్రతివాడు చేస్తాడు. ఏదో ఎక్కడో ఏదో ఊరు వెళ్ళాడు, ఆ ఊళ్ళో ఏదో కాటేజీలో ఉన్నాడు. అప్పుడు సంధ్యావందనం చేయవలసి వచ్చింది అనుకోండి,
సంధ్యావందనం ఇవాళ చేయకపోతే ఏమండి అని ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాయశ్చిత్త శ్లోకం చదివాడు, సరే. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ధర్మ నిర్వహణ గొప్పే ఉందండి. ఏది అనుకూలం కానప్పుడు ధర్మం నిర్వహిస్తే గొప్ప. రామచంద్రమూర్తికి అన్నీ కలిసి రాలేదు. ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టలేదు. ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండడం గొప్ప. అందుకని నీ శీలము పైకి ఎప్పుడు వస్తుంది అంటే, ఒక ఉద్విగ్నమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఎవరి శీలమేమిటో పైకి వచ్చేస్తుంది. అప్పుడు మీరు మాట్లాడే మాటలని బట్టి, ఒక సంఘటన యందు మీ ప్రవర్తనని బట్టి, మీరు భక్తులో, మీకు శాస్త్ర ప్రావీణ్యం ఉన్నదో, మీరు నేర్చుకున్నది మీరు నడువడిలో పెట్టినవారో కాదో తేల్చేస్తుంది, బయట పెట్టేస్తుంది ఆ సంఘటన. ఇప్పుడు ఈ సంఘటన ఎంతమందిని బయట పెడుతోందో చూడండి. ఒక్క సంఘటన ఉత్తానపాదుడి బలహీనతని బయటపెట్టింది, సురుచి అహంకారాన్ని బయటపెట్టింది, సునీతి శీలాన్ని బయటపెట్టింది, ధ్రువుడి మనస్సులో ఏర్పడబోతున్నటువంటి ఒక కొత్త కోరికని బయట పెడుతోంది. ఇన్ని విషయములకు ఆధారభూతమైన ఒక సంఘటనని ఎత్తుకుంటున్నాడు వ్యాసుడు. ఎంత గమ్మత్తైనటువంటి విషయం అండి నిజంగా. వ్యాస భగవానుడికి మనం ఎన్నిసార్లు జోదలు చేయాలి మహానుభావుడికి అని ఆవిడంది. నాన్న ఎందుకురా బెంగ పెట్టుకుంటావు, విను ఆడిన ఆ సురుచి వచనములు సత్యంబులుగను, సర్వశరణ్యుండనగల హరిచరణంబులు కను, జనకుని అంకమెక్కగా తలతేనిన్. సురుచి ఏం చెప్పిందో అది పరమ యథార్థం. నిజంగా నీ తండ్రి యొక్క తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకుంటే, మీ తండ్రి మనస్సుని మళ్ళీ అలా మార్చగలిగిన వాడెవరో తెలుసా? సురుచిని తొక్కి పెట్టి సునీతిని పక్కకి తెచ్చుకోగలగాలి. ఇది నీ అంత నీకు సాధ్యం కాదు. ఈశ్వర పాదాలు పట్టుకోవాలి. పట్టుకుంటే సురుచిని తిరస్కరించగలవు, సునీతికి పెద్దపీట వేయగలవు, ఆత్మధర్మాన్ని భక్తితత్వాన్ని ఒప్పుకోగలవు, నీ ధర్మమునందు నువ్వు నిలబడగలవు. సురుచిని త్రోసిరాదనగలవు, నాకు అక్కర్లేదు ఈ భౌతిక సుఖాలని. ధర్మ విరుద్ధమైనటువంటి సుఖమునందు మమకారమును విడిచిపెట్టగలవు. అలా విడిచిపెట్టడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. అందుకని ఏది సురుచి చెప్పిందో అది యథార్థం. నీకు నిజంగా నీ తండ్రి అంకం ఎక్కాలన్న కోరికుంటే నువ్వు శ్రీమన్నారాయణ పాదార వింద సంసేవనము చెయ్యగలగాలి. ఇలా ఏడవడం కాదురా, ఆయన గురించి ఏడవగలవా? ఏడిచాడు మీ తాత మహానుభావుడు స్వయంభవమనువు. అఖండమైన రాజ్యం ఇచ్చాడు చిత్రముఖ బ్రహ్మగారు. మొట్టమొదట ఏది భూమండలం అని అడిగాడు స్వయంభవమనువు. మహానుభావుడు ఆదివరాహమూర్తి అయ్యి వచ్చి యజ్ఞవరాహమూర్తి భూమిని పైకెత్తి మీ తాతకిచ్చాడు స్వయంభవమనువుకి. వరాహావతారం అంటే ఎంత గొప్పదో తెలుసా అండి? ఒక చోట ఒక మాట చెప్తారు. పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరిస్తున్నారు భాగవతాన్ని. ఒక రాజుగారు అడిగారు, నాకు ఆ భాగవతాన్ని ఇమ్మని. అడిగితే పోతన గారు ఇవ్వనన్నారు ఎవ్వరికి. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సొమ్మెట వాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మెర పోతనాచ్యుడొకడు భగవతంబు జగద్ధితంబు గన్నని చెప్పుకున్నాడు. ఆయన ఒప్పుకోలేదు అంకితం ఇవ్వడానికి. ఆయనకి ఏం కానుకలు గుచ్చుకోట, ఆయనకి మమకారం లేదుట, ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నవాట అని తెలుసుకుని ఆ రాజు వేటమిషతో వచ్చి భటుల్ని పంపాడు. పోతన గారిని తీసుకురండి నా దగ్గరికి. ఆ భటులు వెళ్ళారు. వెళ్ళేసరికి పోతన గారు, ఆయనకి ఏముందంటే ఒక చిన్న పూరిపాక అంతే, ఆ పూరిపాకలో కూర్చొని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఈ భటులు లోపలికి ఎడదామని చూశారు. వెళ్ళేటప్పటికి ఒక అడవి పంది పడుకునుంది పర్ణశాల ముందు, ఆ కుటీరం ముందు. అది వీళ్ళని చూసి పైకి లేచి గుర్ర నరిచింది. ఇటువంటి అడవి పందిని మనం ఎన్నడూ చూడలేదని భటులు పారిపోయి రాజుకు చెప్తే రాజు చీవాట్లు పెట్టాడు. అడవి పందిని చూసి పారిపోతారు, అది పులే సింహమా, మొత్తం సైన్యం వెళ్ళండి అన్నాడు. ఇంతమంది సైన్యం దాని కోరలు చూసి, దాని నోరు చూసి, దాని పళ్ళు చూసి భయపడి వచ్చేసారు. రాజా మేమటువంటి వరాహాన్ని చూడలేదన్నారు. తీరా రాజుగారు వచ్చి చూసి ఆశ్చర్యపోయి పోతన గారి పాదములు పట్టుకుని ప్రణిపాతం చేసి, నాకు బుద్ధొచ్చింది, ఈ కాపు కాస్తున్నది కేవలము వరాహము కాదు, ఈశ్వరాంశ అని తెలుసుకుని పోతన గారి కాళ్ల మీద పడిన తరువాత పోతన గారిని ఇంతసేపు మీ పాక బయట కాపాడినటువంటి వరాహం ఎవరంటే బయటికి వచ్చి చూశారు. అక్కడ ఏమీ లేదు. ఆయన అప్పటికి ఆంధ్రీకరిస్తున్న ఘట్టం ఏమిటో తెలుసా అండి? యజ్ఞవరాహమూర్తి భూమినెత్తుతున్న ఘట్టం. ఆ యజ్ఞవరాహమే పోతన గారి పర్ణశాల ముందు పడుకుంది. ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత ఆయన చూస్తాడు, లోకమేం చూడగలదు వాణ్ణి. అందుచేత మహానుభావుడు మీ తాత స్వయంభవమనువు ఆ నారాయణుడు గురించి ఏడ్చాడు. ఏడ్చి ఇంత భూమండలాన్ని మీ తాతకిచ్చాడు శ్రీమన్నారాయణుడు ఏలమని.
ఇంత భూమండలానికి నేను అధిపతినని స్వయంభౌమును పొంగిపోలేదు. శరీరమునకు వృద్ధాప్యం వచ్చిన తరువాత కొడుక్కి పట్టాభిషేకం చేసి అరణ్యములకు వెళ్ళిపోయాడు. ప్రయత్నపూర్వకముగా విషయ సుఖాల్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి శ్రీమన్నారాయణుడిని గురించి తపస్సు చేసి తరించిపోయి ఆయన యందు లీనమైపోయాడు. ఆయన గురించి ఏడ్చిన వారిని ఆయన అలా తనలో కలుపుకున్నాడు. అడిగిన సుఖములు ఇచ్చాడు. మీ తాతలా నువ్వు ఏడవగలవా? మీ పిన్ని చెప్పింది తప్పు కాదరా, మీ పిన్ని పరమసత్యం చెప్పింది. నీకు అలా ఏడవడం వచ్చా? ఏడవడం వస్తే ఇంట్లో ఏడవడం కాదు, పో ఇక్కడి నుంచి. పోయి అరణ్యంలో కూర్చుని నిశ్శబ్దంగా ఉన్న చోట కూర్చుని శ్రీమన్నారాయణుడి గురించి ఏడు. ఆయన అనుగ్రహం కలిగిందా మీ తండ్రి అంకసీమ నువ్వు చేరగలుగుతావు. ఒక 5 సంవత్సరముల పిల్లవాణ్ణి ఎటువంటి స్థితికి తల్లి మాట తీసుకెళ్లిపోతోందో చూడండి. ఏ పిల్లడినైనా తల్లి మాట తీసుకుని వెళ్ళగలదు. అమ్మ ఇలా పెరుగన్నపు ముద్ద నోట్లో పెడుతూ చెప్పిన మాటలే ఆ పిల్లవాడి శీలాన్ని తీర్చిదిద్దుతాయి. అబ్దుల్ కలాం గారు ప్రిఫేస్ రాసుకుని ఒక మాట అంటాడు, అమ్మా, ఐ వెయిట్ ఫర్ దట్ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ టు రీచ్ యువర్ లోటస్ ఫీట్ వన్స్ అగైన్. అమ్మా, వచ్చి నీ పాద కమలములయందు చేరిపోయేటటువంటి మహామృత్యువు గురించి నిరీక్షిస్తున్నానన్నాడు మహానుభావుడు. అమ్మా, నాడు ఆకలితో నేను పరిగెత్తుకొస్తే నేను నేల మీద కూర్చుని అమ్మా ఆకలేస్తోందంటే నువ్వు కంచంలోంచి అన్నపు ముద్ద కలిపి నా నోటిలో పెట్టి నాకు నువ్వు అందించిన సంస్కార బలం రోజుకి దేశం గురించి 18 గంటలు అలమటించి 6 గంటలు నిద్రపోవడంలో పెళ్లి చేసుకోవాలన్న స్పృహ మరిచిపోయేటట్టు చేసింది. అటువంటి మహర్షి అబ్దుల్ కలాం అంటే. అటువంటి రాష్ట్రపతి పాలిస్తున్న దేశంలో నేను ఉన్నందుకు గర్వపడుతుంటాను నేను. అటువంటి మహాపురుషుడు ఋషి కాడండి కలాం గారు. అటువంటి వాడు వింగ్స్ ఆఫ్ ఫైర్ కి ప్రిఫేస్ రాస్తూ ఒక మాట అన్నాడు, అమ్మా, నువ్వు పెట్టిన అన్నం నీ స్థితికి తెచ్చింది. మళ్ళీ నేను ఎన్నడూ నీ పాదములకు చేరిపోతానో, ఎప్పుడొచ్చి నీ పాదములకు నమస్కరిస్తానో అని ఫైనల్ జడ్జిమెంట్ డే కోసం వెయిట్ చేస్తున్నానమ్మా అన్నాడు. పోతన గారు వాడారు ఆ మాట. మహామృత్యు కాలంబునన్ అజామిలోపాఖ్యానం విందురు గాని ఎలా ఉంటుందో అసలు ఆ నామం అంటే ఏమిటో విందురు గాని. సరే, అది వేరు విషయం. ఎలాగో వచ్చేస్తున్నాయి కదా, పప్పు కూర పచ్చడి అన్ని తర్వాత గరిట్లు అన్ని పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. దాని తర్వాత ఒకటి ఎలాగో వడ్డించేస్తారు. సరే, అందుచేత ఈ మాట చెప్పింది తల్లి. ఈ మాట చెప్తే తల్లి చెప్పిన మాట పిల్లవాడి తల్లోకి ఎక్కిందంతే. ఈ మాట చెప్పగానే సరే నేను బయలుదేరతానమ్మా, శ్రీమన్నారాయణుడి గురించి నేను తపస్సు చేస్తాను, చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాను. పిల్లవాడి తిక్కని దేని కింద మారుస్తోందో చూడండి. ఈ కౌశలం తల్లికి ఉండాలి. తల్లి వాళ్ళ మీద నేరాలు వీళ్ళ మీద నేరాలు పిల్లలకి నేర్పితే సంస్కార బలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందండి? తల్లి ముందు గొప్ప గొప్ప సంఘటనలు నేర్చుకుని ఒక పెరుగన్నం పెడుతూ ఒక మహాత్మా గాంధీ గారి జీవితంలో ఎప్పుడు మారారో ఆయన ఆటోబయోగ్రఫీలోంచి తండ్రి ఆఖరణ నోటి వెంట మాట్లాడలేక మృత్యువులోకి వెళ్ళిపోతున్నప్పుడు కన్నుల వెంట కారిన నీటి బిందువులు గాంధీ గారిని మార్చాయి. ఎంతమంది తల్లిదండ్రులు ఇవ్వాలి అటువంటి సంఘటనలు పిల్లల్ని కూర్చోపెట్టుకుని చెప్తున్నారు. వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు దిక్సూచి అని వ్యాసాలు రాశాడు. ఆయన నేను ఇప్పటికి మర్చిపోను. అందులో ఆయన ఒక మాట అంటారు, దేర్ ఆర్ ఓన్లీ 2 burdens టు దిస్ నేషన్. ది ఫస్ట్ బర్డెన్ ఈజ్ హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్. ఈ జాతికి 2 బరువులు. ఒకటో బరువు ఎవరంటే తన తల్లికి భార్యకి థ్యాంక్స్ చెప్పేవాడు. నీ తల్లికి నువ్వు ఎన్ని థ్యాంక్స్ చెప్తే నువ్వు నీ రుణం తీర్చుకుంటావు. నీ భార్యకి నువ్వు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే రుణం తీర్చుకుంటావు. నీ తేజస్సుని స్వీకరించిందా? నీ రూపంలో నీ వంశాన్ని పెంచిందా? నువ్వు ధర్మానుష్ఠానమనందుంటే నీకు అన్నం వండి పెట్టిందా? నీ కోసం ఇంటి పేరు వదిలిందా? నీ కోసం గోత్రం వదిలిందా? ఇది చెప్పేవాడు లేడా? రామాయణం అక్కర్లేదా? భాగవతం అక్కర్లేదా? దిక్కుమాలిన సీరియల్స్ అన్ని కావలసి వచ్చాయా? పనికిమాలిన వాళ్ళు రాసినవన్నీ పెద్ద పెద్ద విశేషాలు అయ్యాయా? అవి అవార్డులు రివార్డులా? పిల్లలకు ఆ సంస్కారం మనం ఇంజెక్షన్ చేస్తున్నామా? వాళ్ళు విషపు పురుగులు కాకపోతే సాధు గోవులు కమ్మంటే ఎలా అవుతారు? వాళ్ళకి మనం ఎక్కడిస్తున్నాం సంస్కార బలం? సంస్కార బలం అందిస్తే వాళ్ళు సంస్కారవంతులు అవుతారు. అందించకుండా సంస్కార బలం పొందమంటే వాళ్ళు ఎక్కడి నుంచి పొందుతారు? పిల్లడికి ఆనందం పొందాలి. మా తాతగారి దగ్గరికి పరిగెత్తి మా తాతగారు మంచం మీద పడుకుని రాత్రి అలా ఏవో పద్యాలు చదువుకుంటుంటే మా తాతగారి పక్కన పడుకుంటే, తాతగారండి కచ్చప్పండి తాతగారండి అంటే మా తాతగారు రాత్రి నాకు నిద్ర పట్టే వరకు వర్ణించి చెప్తుంటే ఒక్కొక్క కథ. ఈ జాతికి సంస్కారవంతులైన మహాపురుషులందరూ పునర్జన్మలు ఎక్కడ పొందారో తెలుసా అండి? తాతల పక్కన పడుకుని మంచాల మీద, నాయనమ్మల ఒళ్ళో అమ్మ పెట్టిన పెరుగన్నపు ముద్దలతో కలిపి పెట్టినటువంటి చిన్ని చిన్ని కథలలో.
శివాజీ వరకు. ఏ నిజమైన పాఠశాలలు మన సంస్కృతికి, అవే నిజమైనటువంటి ఆలయాలు. అవి ఇవాళ సరే, ఇంకా దాని గురించి నేను మాట్లాడను. అందుచేత ఆవిడంది వెళ్ళి శ్రీమన్నారాయణుడి గురించి తప్పించరా, నీకు ఆ సమర్థత ఉందా అంది. పిల్లవాడు కదా, ఒక్క ఉదుటునలు ఇచ్చాడు. అమ్మా నేను ఎందుకు చేయలేను, నేను చేస్తాను అని గబగబా వెళ్ళిపోతున్నాడు అంతే ఇంట్లోంచి. ఎవరండి? 5 ఏళ్ల పిల్లవాడు. వెళ్ళిపోతుంటే తల్లి వెంటనే మళ్ళీ పరిగెత్తుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేయలేదు, బయలుదేరందంతే. ఇప్పుడు ఎవరొచ్చారో తెలుసా అండి? లోక కళ్యాణము చేసేటటువంటి నారదుడు పరిగెత్తుకొచ్చాడు. ఇలా చెప్పిన అమ్మ ఎక్కడుంది, ఇలా పరిగెత్తిన పిల్లాడెక్కడున్నాడు రా, చాలా ఆశ్చర్యం జరిగిపోతోంది ప్రపంచంలో. ఇదేమిటో నేను చూడాలి. ఇప్పుడు పిల్లలకి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. ఇంట్లో అమ్మా నాన్న ఎంతైనా చెప్తారు, స్కూల్కి పంపించేటప్పటికి మిగిలిన వాతావరణం వాళ్ళని డామినేట్ చేస్తుంది. గురువు దాన్ని పసికట్టి దిద్దగలగాలి. అందుకని నారదుడు పరిగెత్తుకొచ్చాడు. ఇప్పుడు చూడండి ఆయన ఎలా మాట్లాడతాడో, ఎంత అందంగా మాట్లాడతాడో. ఆ పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తాడు. ఏమిటో ఇవన్నీ అని. అప్పుడు పిల్లాడు అబ్బే లేదండి, అలా కుదరదు. నిజమేనా అండి? అయ్యి బాబాయ్ మీరు మహానుభావుడు, అలా అయితే సరేనండి, నేను ఇంట్లో పోతానులేండి, మా అమ్మ తెలియక పాపని చెప్పింది అన్నాడు అనుకోండి, అయిపోయింది అంతే. మళ్ళీ గురువు దీన్ని తీర్చిదిద్దాలి. నీటిలో 1000 సంవత్సరములు నానిపోయినటువంటి శిల దొరకడం ఒకెత్తు, దాన్ని శిల్పి చెక్కడం ఒకెత్తు. ఇది గురువుల యొక్క అనుగ్రహం అంటే. అందుకొచ్చాడు నారదుడు. ఇప్పుడు ఎలా చెక్కుతున్నాడో చూడండి. ఆయన అన్నాడు, ఒరే నాన్న ఎక్కడికి రా ఇలా పరిగెడుతున్నావు అన్నాడు. ఆ ధ్రువుడు 5 ఏళ్ల వాడు. ఇలా బొగ్గలు అదిరిపోతున్నాయి, కళ్ళు ఎర్ర పడిపోయి ఉన్నాయి, కోపం. అప్పటిదాకా ఏడుచున్నాడు. అన్నం తినెళ్ళరా అని కూడా అనలేదు అమ్మ, గుక్కెడు నీళ్లు తాగరా అనలేదు. వెళ్ళిపోతున్నాడు. ఆ కోపంతో ఒక్కసారి నిలబడ్డాడు. డొక్కలు అదిరిపోతున్నాయి ఆవేశంతో. నేను అడవికి వెళ్ళిపోతున్నాను, నేను నారాయణుడి గురించి తపస్సు చేస్తానన్నాడు. నారదుడు నవ్వి అన్నాడు, దేనికి రా నీకు నారాయణుడి గురించి తపస్సు అన్నాడు. అని తన పరమపావనమైనటువంటి చేతిని ఆ ధ్రువుని యొక్క శిరస్సునందుంచాడు. ఇదే మార్పు. ధ్రువు తనంత తాను సంకల్పించి ఎప్పుడు శిష్యుడి పట్ల అపారమైన వాత్సల్యంతో ఆయన మూర్ధన్య స్థానమునందు చెయ్యి పెడతాడో అప్పుడు గురువులో ఉండేటటువంటి అనుగ్రహము శిష్యుడిలోకి ప్రసరణ జరుగుతుంది. ఈ బుద్ధి నీకు నిలబడుగాక. ఇలా పరిగెత్తిన పిల్లలు లేరు. ఆటల కోసం పరిగెత్తారు, పాటల కోసం పరిగెత్తారు, నారాయణుడి కోసం పరిగెడుతున్నావు. నువ్వు ఒక కొత్త చరిత్రని ఆవిష్కరించాలిరా అని తలపేద చెయ్యి పెట్టాడు. అంతే. ఆయన అన్నాడు, నేను అడవికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నారాయణుడి కోసం వెళ్తున్నాను. ఏం చేస్తావు నారాయణుడి కనపడితే అన్నాడు. నోటికి తెలిస్తే కదా ఏం కోరాలో. అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరుతానన్నాడు. పిల్లలు చూడండి, ఒరే మీ నాన్నగారు కలెక్టర్ గారు రా, మీ బాబాయ్ గారు సూపరింటెండెంట్ రా, ఇంకొక ఆయన ప్రొఫెసర్ రా, నువ్వేమవుతావు? వాళ్ళకన్నా పెద్ద పోస్ట్ చేస్తానంటాడు. అంతకన్నా పెద్ద పోస్ట్ ఏమిట్రా? ఏమో నాకు తెలియదు, కానీ నేను ఇంకా పెద్ద చేస్తానంటాడు. అలా ఆ పిల్లాడి మాటల్ని యథాతథంగా తీసుకొచ్చేసిందండి భాగవతం. ఆయన అన్నాడు, నేను చాలా పెద్ద పదవికి వెళ్ళిపోతానన్నాడు. ఏం పెద్ద పదవికి వెళ్ళిపోతావురా అన్నాడు నారదుడు. ఏమో నన్ను అడక్కండి, ఆయనకి తెలుసు ఏం పెద్ద పదవి ఇవ్వాలో. ముందు నేను ఆయన్ని చూడాలి, ఆయన దగ్గర మాట్లాడాలి. మా అమ్మ చెప్పింది ఆయన ఇవ్వగలడని. మా నాన్న తొడ మీద ఎక్కద్దంది కదా మా పిన్ని, నేను ఇప్పుడు ఆయన గురించి తపస్సు చేస్తాను, ఆయన వస్తారు. వచ్చింది ఇది నమ్మకం. మా ఇంట్లో ఉన్న విగ్రహం అంటే ఎక్కడ కనపడతాడండి? ఈశ్వరుడు ఉన్నాడు, ఎందుకు కనపడాడు అన్నవాడికి కనపడతాడు. కదిలిపోతాడంతే పరమాత్మ, కనపడతాడు. ఆయన వస్తాడు, నేను ఆయన గురించి కూర్చుంటాను, ఆయన గురించి నామని చెప్పుకుంటాను. వస్తాడు. ఏం తెలుసు వీడికి తపస్సు అంటే తెలుసా? స్వాధ్యాయం తెలుసా? ఉపనిషత్తు తెలుసా? ఏం తెలుసు? ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత నాకు మా నాన్న తొడ మీదకి ఎక్కనివ్వలేదు కదా, నేను స్వామిని అడుగుతాను, నాకు పెద్ద పదవి కావాలి స్వామి అంటాను. పెద్ద పదవి ఇస్తాడు. అప్పుడు తిరిగి వస్తాను. అప్పుడు మా పిన్ని మా నాన్న వాళ్ళందరూ చూసి, ఒరే ఎంత పెద్ద పదవి పొందావురా అంటారు. మా అమ్మ చూసి, నాన్న నా మాట విన్నావు, ఎంత పెద్ద పదవి పొందావు అంటుంది. అందుకు వెళ్తున్నాను అన్నాడు. అంటే నారదుడు నవ్వి అన్నాడు, అసలు నువ్వు పొందేది ఏమిటో నీకు తెలీదా? పెద్ద పదవి పొందుతావా, అందుకు వెళ్ళిపోతున్నావా? సరేలే కానీ నేను ఒకటి చెప్పనా, ఇలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు వెళ్ళారో తెలుసా? ఇంద్రియములను జయించే ప్రయత్నం చేసి వెళ్ళి కూర్చుని తపస్సు చేసి రాత్రింబవళ్ళు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవ్వలేదు. అంతంత కష్టాలు పడ్డ వాళ్ళకి. నువ్వు పిల్లవాడివిరా, నీకు తెలియదు, ఇంకా నీకు తిక్కొచ్చిందంటే దీన్ని తిక్కంటారు. పిల్లవాడివి, నీకు మానవమానాలు ఏమిట్రా? నీకు నేను ఒక పెద్ద సూత్రం చెప్తాను నాన్న, ఆ సూత్రం మనసులో పెట్టుకుంటే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోతుంది, పోయి నీకు మనస్సు శాంతిగా ఉంటుంది. ఏమిటో చెప్పనా?
సుఖము దుఃఖము ఈ రెండూ కూడా మనస్సుకి సంబంధించినవి. మనస్సు ఇష్టపడితే సుఖంలా కనపడుతుంది. ఆయనకి బాగా స్నేహితుడు, ఆయన ఏదైనా పరిహాసం ఆడుతూ మీరు ఎప్పుడు ఇంతేనండి అని ఏమన్నా అన్నాడు అనుకోండి, అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మంచి స్నేహితుడు అంటున్నాడు, ఒప్పుకుంటాడు. అదే ఇష్టం లేనివాడు అన్నాడు అనుకోండి, చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రధానం ఆయన అంటే ఇష్టం లేదు. సుఖ దుఃఖములకు కారణము మనస్సు. కాబట్టి ఇవి రెండు ద్వంద్వములు. ఆ రెండింటినీ సమానంగా తీసుకున్నావనుకో, భగవంతుడి పాదాలు పట్టుకుని నువ్వు వివేక బుద్ధి కలిగిన వాడవు అని పెద్దలు అంటారు. చాలు, అంతకన్నా నీకేం పెద్ద విషయాలు అక్కర్లేదు. ఇప్పుడు నీకు నేను ఒక 3 సూత్రాలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నీకన్నా చాలా గౌరవింపదగిలినటువంటి పెద్దలు కనపడ్డారనుకో, నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించు, ఆదరించు, సంతోషించు. వారు పెద్దలు కనపడితే, నీకన్నా ఈశ్వర విభూతి ఎక్కువ ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి అసూయ పడకెప్పుడు. ఈశ్వర, వాళ్ళు ఎంత తపస్సు చేశారో, నాకన్నా ఎక్కువ విభూతిని వారు పొంది ఉన్నారు అని సంతోషంతో ఆయన విభూతి ఎక్కువ ఉన్నవారిగా చూసి సంతసించి నమస్కరించు. నీతో సమానమైన విభూతి ఉన్నవారైతే మేమిద్దరం సమానంగా పొందామని మిత్రత్వం చెయ్యి. నీకన్నా తక్కువ విభూతి ఉన్నవాళ్ళు కనిపిస్తే, ఈశ్వర వీళ్ళు కూడా పైకి రావాలని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ 3 గుర్తుపెట్టుకున్నావు అనుకో, చక్కగా వృద్ధిలోకి వస్తావు. ఏనన్నా ఇంట్లోకి పోవాలి. నిజంగా నారదుడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. నిరుత్సాహపరిచాడా? నిరుత్సాహపరచలేదు. పోని నిజంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ధ్రువుడు పాడైపోతాడా? పాడైపోడు. గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. మళ్ళీ ఇంకొంచెం సోపానములు ఎక్కించేటట్టే మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆ పిల్లాడు నిలబడిపోయాడు అనుకోండి, ఇప్పుడు నారదుడు ఆశీర్వదించాలి. ఆయన స్పర్శ ఎక్కడికి పోతుంది? ఆ పిల్లాడు అన్నాడు, మీరు చెప్పిన మాటలు వినడానికి ఏమిటో చాలా సొంపుగా ఉన్నాయి కానండి, నేను పుట్టుక చేత క్షత్రియుణ్ణి కదా, రాజుల ఇంట్లో పుట్టాను కదా, నాకు కొంచెం పౌరుషం ఎక్కువండోయ్. మా పిన్ని నన్నంత మాట అంది, ఇక్కడ అయింది గాయం. నాకు ఇప్పుడు ఈ గాయం పోవాలంటే ఒకే ఒక రసాయనంతో పోతుంది. దీనికి బయట మందు లేదు. ఇంకా శ్రీమన్నారాయణ సందర్శనం అనేటటువంటి రసాయనమే మా పిన్ని మాటలనేటటువంటి ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. అందుకని కనపడతాడా కనపడడా, నేను పొందగలనా పొందలేనా వదిలిబారేయండి, నాకు బెంగలేదు. నేను వెళ్ళి శ్రీమన్నారాయణుడి దర్శనం అవ్వడానికి తపస్సు చేస్తానంతే, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. వీడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తపస్సు అంటే ఏం చెయ్యాలో తెలియదు, ఎలా కూర్చోవాలో తెలియదు, ఏమీ తెలియదు, వెళ్ళిపోతున్నాడు. ఈ పట్టుదలని గుర్తించాడు. ఇది గురువు అంటే. పట్టుదలని గుర్తించి ఆ పట్టుదలని మార్గం వైపుకి నడుపుతాడు. పట్టుదల ప్రతివాడికి ఉంటుంది, దానికి మార్గమును ఏర్పాటు చెయ్యాలి, ఏర్పాటు చేసి అటు వైపుకి తిప్పాలి. అలా తిప్పినవాడు గురువు అండి. అలా గుర్తుపట్టలేకపోతే ఇంకా ఆయన గురువు ఏమిటి? ఆయన గురువు కాడు. తన శిష్యులలో ఎవడు ఏ స్థాయిలో ఎటువైపుకు వెళ్ళాలని ఆర్తి పొందుతున్నాడో గుర్తుపట్టి అటువైపుకి మార్గాన్ని సుగమం చెయ్యాలి గురువు. అలా మాట్లాడాలి. ఎంత గొప్పగా ఇప్పుడు చెప్పాడు నారదుడు. ఆయన అన్నాడు, వర యమునా నది తటమున హరి సాన్నిధ్యంబు శుచియు అతి పుణ్యమునై పరగిన మధువనమునకును సరస గుణాచనుము మేలు సమకురు ఎచటన్. నాయనా సరసగుణ, నువ్వు చనుము, వెళ్ళు. ఎక్కడికెడతావో తెలుసా? వర యమునా నది తటమున, యమునా నది యొక్క ఒడ్డున హరి సాన్నిధ్యంబు శుచియు, నిరంతరము శ్రీమన్నారాయణుని యొక్క పాద స్పర్శ కలిగినటువంటి ఒక గొప్ప వనమున్నది. ఆ వనమునకు మధువనమని పేరు. అది అతి పుణ్యమైనటువంటి వనము. నువ్వు ఆ వనమునకు వెళ్ళు. వెళ్ళి అక్కడ స్వస్తికాసనమో పద్మాసనమో నీకు ఏ ఆసనం వచ్చో ఆ ఆసనము వేసుకుని కూర్చో. శుచి అయి స్నానం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి కూర్చో. కూర్చున్న తర్వాత నీ మనస్సుని ముందు నిగ్రహించు. కోపంలో ఉంది కదా, పిన్ని వైపే ఉంటుంది నీ మనస్సు. అలా ఉంటే శ్రీమన్నారాయణ దర్శనం ఎలా అవుతుంది? ఇప్పుడు నీ పిన్ని మీద ఉండకూడదు మనస్సు. నీ కోరిక సాధించాలంటే నీ బుద్ధి యందు ఉన్నటువంటి వ్యగ్రత ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోవాలి. నాకెందుకు కనపడడో బాగా పట్టుపట్టే అంతే మనసులో. చెట్టు పట్ట, చెట్టు పువ్వు లేదా 4 ఆకులు, ప్రధానముగా తులసి, ఏది కనపడితే అది తెచ్చుకో. స్వామివారి యొక్క మూర్తిని ముందు నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చెయ్యడం ప్రారంభం చెయ్యి. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. అతి మితంగా ఆహారాన్ని తీసుకో. ఎవ్వరితో మాట్లాడకో.
ఈశ్వరుడు ఎందే మనస్సు పెట్టు. రాత్రనక పగలనక నువ్వు మరిచిపోవాలి. కన్నులు మూసుకుని ధ్యానం చేస్తుంటే నీ ఇంద్రియాలు వెనక్కి తిరిగిపోవాలి. నీకేది చూడకూడదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ పిన్ని మాట మీదే నీకు ఎలా బుద్ధి నిలబడిపోయిందో అలా నీ బుద్ధి శ్రీమన్నారాయణుడి మీదే నిలబడిపోవాలి. అలా నిలబడిపోవాలంటే నీకు ఆయన ఎలా ఉంటాడో తెలియాలి కదా. నీకు అసలు ఆయన ఎలా ఉంటారో తెలియకుండా నువ్వు ఎవరిని మనసులో చూస్తావు? ఆయన ఎలా ఉంటాడో నేను చెప్తాను. ఎందుకంటే నేను చూసి వస్తుంటాను తరచూ వెళ్ళి. అందుకని ఎలా ఉంటాడో చెప్తాను. నువ్వు విని బాగా మనసులో గుర్తుపెట్టుకుని వెళ్ళు. ఇప్పుడు మార్గం చెప్పేవాడు వాడు దొరికాడు పిల్లాడికి. వాడు చిన్న పిల్లవాడు, మంచి సుక్షేత్రమునందు పడుతోంది విత్తనం. అందుకని వాడు చెప్పండి అని ఇలా కళ్ళు తుడిచేసుకుని, చెప్పండి నేను అలాంటి స్వామిని ఇంకా ఆరాధన చేస్తాను, చెప్పండి ఎలా ఉంటాడన్నాడు. నిజంగా నారదుడి మాటలంటే ఎలా ఉంటాయో, గురువు అంటే ఎలా ఉంటాడో, ఎటువంటి భూమికనందున్న వారిని ఉద్ధరిస్తాడో చూడండి. ఆయన అంటాడు, హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుడాశ్రిత పోషణుండు, లాలిత కాంచీ కలాప శోభిత కటిమండలుండంచిత కుండలుండు, మహనీయ కౌస్తుభమణి గృణిచారు గ్రైవేయ కుండానందదాయకుండు, సలలిత ఘన శంఖ చక్ర గదాపద్మ హస్తుండు భువన ప్రశస్తుడజుడు, కమ్ర సౌరభ వనమాలికాధరుండు, హత విమోహుండు నవ్య పీతాంబరుండు, లలిత కాంచననూపుర అలంకృతుండు, నిరతిశయ సద్గుణుండు దర్శనీయతముడు. ఎలా ఉంటాడో తెలుసా శ్రీ మహావిష్ణువు? ఆయన అలా నిలబడితే బాగా ముసలివాళ్లాగా చూడకూడదు, బాగా చిన్నవాళ్లాగా చూడకూడదు. మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు నిలబడినట్టు చూడాలి. చిన్న చిరునవ్వు నవ్వుతున్నట్లు ఉండాలి. కొద్దిగా కనపడనటువంటి దంతపంక్తి కనపడుతుండాలి. మెడలో వనమాల వేసుకుని ఉండాలి. రొద చేస్తున్నటువంటి గండు తుమ్మెదలు ఆ వనమాల అంతా మూగి ఉండాలి. మంచి కిరీటం పెట్టుకుని ఉంటాడు. చెవులకి ఇలా మణికుండలములు పెట్టుకుని ఉంటాడు. వాటి యొక్క కాంతులు బుగ్గల మీద పడుతుంటాయి. చక్కటి కంఠం. ఇలా కుడి చేతిలో చక్రం పట్టుకుంటాడు, ఎడం చేతిలో తెల్లటి శంఖం ఉంటుంది. 2 రాజహంసలు పట్టుకున్నాడా అన్నట్టుంటాడు. ఒక చేతిలో గద పట్టుకుంటాడు. మన గురువాయూరప్పు ఉంటారే అలాగా ఒక చేతిలో గద పట్టుకుంటాడు. ఇవాళ నేను ఆ గుడిలోకి వెళ్ళేటప్పటికి గద బాగా కనపడింది. ఓహో ధ్రువంతే రాజా అని ఆయన మంత్రం చెప్తున్నారు. ఓహో ధ్రువ శబ్దం గద. ఓహో స్వామి నన్ను అనుగ్రహిస్తున్నారు అనుకున్నాను. ఆ గద పట్టుకుని ఉంటాడు. ఒక చేతిలో పద్మం పట్టుకుని ఉంటాడు. బలిష్టమైనటువంటి తొడలు, పచ్చటి పట్టుపీతాంబరం కట్టుకుని ఉంటాడు. తులసి చేత అర్చింపబడినటువంటి పాదములు కలిగి ఉంటాడు. వెలిగిపోతూ ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో! సన్నటి నడుముతో ఉంటాడు. విశాలమైన వక్షస్థలంతో ఉంటాడు. కంభుకంఠుడై ఉంటాడు. మెడ నిండా పుష్పమాలలు వేసుకుని ఉంటాడు. అసలు ఆయన్ని చూడగానే అనిపిస్తుంది. ఎంత చూసినా తనివి తీరకుండా మనసులో ఆనందం పొంగిపోయేటట్టు చూడు. అంతేకాని అబ్బాయి ఎంతసేపు చూస్తానులేండి ఇంకా అలా చూసి విసుగెత్తుతోందని చూడకు. చూడడంలో రమించిపోతూ చూడడం మొదలెట్టు. అలా చూడగా నీ మనస్సు లగ్నం అయిపోతుంది. అలా చూసి ఆహారం సంగతి కూడా మరిచిపోయి నీకు గుర్తుండకూడదు. కానీ ఎప్పుడైనా శరీరాన్ని నిలబెట్టడానికి ఆహారం తీసుకో. ఏనన్నా అలా లోపల నారాయణుణ్ణి చూడు, నీకు నారాయణుడు కనపడతాడన్నాడు. నేను తప్పకుండా అలా చేస్తానండి అన్నాడు. అంతే, ఇది గురువు అంటే. వెళ్ళిపోయాడంతే. గబగబ నడిచి వెళ్ళిపోయాడు అరణ్యానికి. యమునా తటం కనపడింది. స్నానం చేశాడు, ఆచమనం చేశాడు. వెంటనే చెప్పాడు కదా నారదుడు, నీకు కోపం ఉండకూడదు, ఇంకా పిన్ని అవి గుర్తు రాకూడదన్నాడు. ఓ పద్మాసనం వేసుకున్నాడు. శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆహారం తినమన్నాడు. అన్ని తులసి దళాలు తెచ్చేవాడు, అన్ని పువ్వులు తెచ్చేవాడు. ఇక్కడే ఉన్నాడు నారాయణుడు, నిన్ను రక్షిస్తాడు, నువ్వు బెంగ పెట్టుకోకు. నీకు నేను ద్వాదశాక్షరీ మంత్రోపదేశం చేస్తున్నాను. 7 రోజులు నువ్వు నిష్ఠతో చేసేటప్పటికి దేవతలు నీకు కనపడతారు రా అన్నాడు. అందుకని ఇప్పుడు స్వామి ఇక్కడున్నారు, నాకేం బెంగ అనుకున్నాడు, నాకేం భయం. స్వయంగా నారదుడు చెప్పాడు ఈ మాట. నాకు ఇంకా భయం లేదు, నా స్వామి చూసుకుంటాడు అనుకున్నాడు. ఎంత తొందరగా నా స్వామి వచ్చేస్తాడా, నేను ఎంత బాగా చేసేస్తానా, ఎంత తొందరగా లొంగిపోతాడా, ఇదే తాపత్రయం. అంతే, పిల్లల యొక్క చిత్తం అలా ఉంటుందండి వాళ్ళని. కానీ మీరు సరిగ్గా పెట్టగలిగితే అంతే. తులసి తెచ్చాడు, 4 పట్టలు తెచ్చాడు, ఇన్ని ఆకులు తెచ్చాడు, ఇన్ని పువ్వులు తెచ్చాడు, ఆరాధన చేసేసేవాడు. మొదటి నెలలో 3 రోజులకొకసారి వెలగపండు రేగుపళ్ళు తినేవాడు. ఆ తర్వాత 6 రాత్రులకొక్కసారి, 2వ నెలలో 6 రాత్రులు పూర్తయిన తర్వాత కొద్దిగా గడ్డి, ఇన్ని ఆకులు తినేవాడు. 3వ నెలలో 9 రాత్రులకొక్కసారి కొద్దిగా నీళ్లు తాగేవాడు. 4వ నెలలోకి వచ్చేసరికి 12 రాత్రులకొకసారి వాయుభక్షణం చేసేవాడు.
అదేమిటంటే వాయుభక్షణం ఎలా చేస్తారు అని మీకు అనుమానం రావచ్చు. వాయుభక్షణం అంటే ఆ పిల్లవాడి యొక్క బుద్ధి వ్యగ్రత చేత, వాడి యొక్క నిష్ఠ చేత వాడికి తెలియకుండా ప్రాణాయామము, పూరకము, రేచకము, కుంభకము వచ్చేసాయి. వాడొక్కసారి ఊపిరి తీస్తే 12 రోజులు ఆ ఊపిరిని నిలబెట్టేసేవాడు. నిలబెట్టేసి శ్రీమన్నారాయణ దర్శనం చేస్తూ ఉండిపోయేవాడు. అలా కుంభకం చేసి 12 రాత్రులకు ఒక్కసారి విడిచిపెట్టేవాడు. విడిచిపెట్టి కాసేపు అని ఊపిరి తీసేవాడు. మరాళి మందగమనామహాల వన్యసేవదిహి, ఆ ఊపిరిని తీసి శరీరాన్ని పోషించేవాడు. మళ్ళీ అంతే కుంభకం చేసేవాడు. కుంభకం చేసేసి మళ్ళీ భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ 5వ నెల వచ్చేసరికి బొటనవేలు మీద నిలబడేవాడు. ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత బొటనవేలు నెప్పెట్టినట్టు అనిపిస్తే కుడికాలు తీసి యువతల పెట్టి ఎడమకాలి బొటనవేలు మీద నిలబడేవాడు. ఆ స్థితికి వెళ్ళేటప్పటికి 5వ నెల వచ్చేసరికి ఏ స్థితి వచ్చేసిందో తెలుసా అండి? ఈ పిల్లవాడి నిష్టకి కుడికాలి బొటనవేలు తీసి ఇలా పెట్టేటప్పటికి భూమండలం అంతా ఇటు ఒరిగిపోయింది. పిల్లవాడు ఎడమ బొటనవేలు ఇటు పెట్టేటప్పటికి భూమండలం ఇటు వంగిపోయింది. పిల్లలు ఆడుకుంటుంటారే ఏదో ఇలా ఎక్కి ఇలాగా, అలా భూమండలం అటు ఇటు ఒరగడం ప్రారంభమైంది. వాడి శక్తి చేత, వాడి తపశ్శక్తికి. వాడిలోంచి తపోధూమములు పైకి లేస్తున్నాయి. వాడికి తెలియదు అది గమ్మత్తు. వాడికి ఒకటే కోరిక. ఏమిటా కోరిక? నారాయణుణ్ణి చూడాలి. ఇలా అపారమైన తపస్సు చేసేస్తున్నాడు. చేసేస్తుంటే అప్పుడు దేవతలందరూ ఏమిట్రా భూమండలమే కంపించిపోతోందని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ సాకారుడై ఉంటాడు, అంతటా ఉంటాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు. కానీ భక్తులను అనుగ్రహించడానికి ఒక ఆకారమును తాను పొందుతాడు. అలా పొందిన ఆకారము విష్ణువు యొక్క ఆకారము. అది సగుణం అంటారు. అటువంటి సగుణమైన మూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఒక విచిత్రమైనటువంటి విషయం, దేవతలకి సంకటం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఇప్పుడు అదే ఓ యవ్వనంలో ఉన్నవాడు తపస్సు చేస్తున్నాడు అనుకోండి, వాడు ఓ అప్సరసని పిలిచి భంగం చేసి పారాయని పంపించేస్తాడు. పిల్లాడు 5 ఏళ్ల పిల్లాడు వీడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీడిని ఇప్పుడు అసలు ఎలా నిగ్రహించాలో వాళ్ళకి అర్థం కాలేదు. పైగా వీడికి లోపల ఇంకా ఎంత పూనిక పట్టేసిందంటే నేను నారాయణుణ్ణి చూడాలి ఈ కళ్ళతో, అంతే. వాడు ఇంకా ఎంత తపస్సు చేసేస్తున్నానో వాడికి తెలియదు. అలా చేసేస్తున్నాడు అంతే. ఇంకా ఇంత గొప్ప తపస్సు సృష్టిలో లేదు. ఇటువంటి తపస్సు చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళారు. స్వామి ఇదేం విచిత్రం అండి, 5 ఏళ్ల పిల్లాడేమిటి, 5 నెలలు తపస్సు ఇంతే. ఓన్లీ 5 months షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్. కానీ ఆ తపస్సు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. వాడి కోరిక ఏమిటో తెలియదు. పోనీ విచిత్రం ఏంటంటే వాడు ఈ కోరికతో చేస్తున్నాడు. ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడు అనుకోండి, ఇంద్రుడు కంగారు పడిపోయి ఏదో ఒకటి చేసేస్తాడు. చాలా పెద్ద పదవి కావాలంటాడంతే. నారదుడు అడిగితే కూడా వాడికే తెలియదు వాడికి కావలసిన పెద్ద పదవి ఏమిటో. అసలు ఆ పెద్ద పదవి ఏమిటి, వాడు ఎందుకు చేస్తున్నాడు, మీరు కావాలంటాడు, మీరే ఇవ్వాలంటాడు. అసలు ఏమిటి అల్లరి? స్వామి మీరు బయలుదేరి ఒక్కసారి వెళ్ళండి స్వామి, ఏమనుకోవద్దు, ఇలా అయిపోతోంది భూమండలం అంతాను అన్నారు. అంటే ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి, ఎవడు రానా గురించి ఏడ్చి ఇలా తప్పించిన వాడు వాణ్ణి చూడ్డానికి పొంగిపోతూ పెడుతున్నానన్నాడు అని. లక్ష్మీ సహితుడై గరుడ వాహనారూఢుడై ధ్రువుడు తపస్సు చేస్తున్నటువంటి మండలానికి వచ్చాడు. వచ్చి ఒక్కసారి ఆ భూమండలం మీద నిలబడి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించేటప్పటికి పిల్లవాడండి, చిన్నవాడు, ఆయనకి ఏం తెలుసు ధ్రువుడికి. కళ్ళు విప్పి చూశాడు. ఓహ్, ఎదురుగుండా తేజోవిరాజితమైనటువంటి మూర్తి దర్శనమిచ్చాడు. ఎవ్వరికీ దర్శనమివ్వని స్వామి, మాంసనేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనమిచ్చాడు. ఇస్తే విచిత్రం ఏంటంటే వీడికి నారాయణ అని పిలవడం కానీ ఆ తర్వాత స్తోత్రం చేయడం కానీ రాదు. ఎందుకంటే వాడు ఏమైనా చదువుకుంటే కదా, వాడికి గురుముఖత విద్య లేదు, వాడు పురాణం చదవలేదు, వాడు ఉపనిషత్తు చదవలేదు, వాడి కోరిక ఏమిటో వాడికి తెలియదు. వాడు వచ్చి తపస్సు చేశాడు. ఇప్పుడు స్వామి వచ్చిన తరువాత కనీసం స్వామి మీ అంతటి మహాపురుషులు వచ్చి దర్శనమిచ్చారు అని ఏదో అనాలి కదా, ఒక స్వాగత వాక్యం. వీడు నేను కోరుకున్న స్వామి కనపడ్డారని జుర్రేస్తున్నాడు కళ్ళతోటి. అంతే. ఆపాదమస్తక నారదుడు ఎలా చెప్పాడో అలాగే ఉన్నాడు. కాదు దానికి 1,000,000 రెట్లున్నాడు. నోటితో చెప్పడం కుదరదనమాట అని జుర్రుకుని ఆనందంలో తాగేస్తూ ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూస్తూ అలాగే కూర్చుని ఉండిపోయాడు. ఉండిపోతే స్వామి చరిత్రలో లేని సంఘటన చూసి, వీడు ఇలాగే కూర్చుంటాడు, వీడికి కనీసం స్తోత్రం చెయ్యడం నేనే నేర్పుదాం, లేకపోతే రేపు పొద్దున్న దర్శనమిస్తే వాడో పద్యం కూడా చెప్పలేదంటారు. అందుకని నేనే నేర్పుదాం వీడికి సమస్త వేదములు, ఉపనిషత్తులు, సమస్త జ్ఞానము భాషించుగాక అని 4 అడుగులు
ఆయన మంజీరములు మోగుతుండగా, ఆయన చేతి కంకణములు ధ్వని చేస్తుండగా, ఆభరణములు పట్టుకుని 4 అడుగులు ముందుకొస్తే ఆయనతో పాటు గరుత్మంతుడు నడుస్తుంటే లక్ష్మీ సహితుడై నడిచి వచ్చి తన ఎడమ చేతిలో ఉన్నటువంటి శంఖము సమస్త వేద ఉపనిషత్తు జ్ఞాన సారాంశము. ఆ శంఖమును తీసి ధ్రువుడి యొక్క శిరస్సు మీద ఉంచాడు తన చేత్తో. ఎటువంటి భాగ్యాన్ని పొందాడండి నిజంగా. అటువంటి భాగ్యం. అందుకే ద్వాదశి నాడు దగ్ధం అయిపోతుంది రాని అజ్ఞానం. అది వింటే చాలు, ఎన్ని కోట్ల జన్మల తర్వాత వింటున్నావో ఇదన్నారు. ఆ శంఖం తలకి తగిలిందంతే పొంగిపోయి స్తోత్రం మొదలెట్టేశాడు. స్వామి నువ్వెవరవో నాకు తెలుసు, ఈ సమస్త బ్రహ్మాండములు సృష్టి యందు లేవు, ఇవన్నీ మాయ, కేవలము త్రిగుణాత్మకంగా ఏర్పడ్డాయి. ఆది యందు ఉన్నటువంటి వాడివి, అంతమునందున్న వాడివి, మధ్యలో ఉన్న స్థితికారుడవు, పురాణ పురుషుడవు నీవొక్కడివే. సముద్రము వంటి నీ నాభికమలములోంచి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నువ్విచ్చినటువంటి వేదములను ఆధారం చేసుకుని ఈ సృష్టినంతటినీ రచన చేశాడు. పామరుడైనటువంటి వాడు, ఇంద్రియముల కదలన కలిగేటటువంటి సుఖము శాశ్వతమనుకున్నవాడు నిన్ను విస్మరించి ఇంద్రియ భోగములందు లంపటుడై పునర్జన్మలెత్తుతూ కొన్ని కోట్ల జన్మలెత్తుతూ సంసార పరిభ్రమణమును చేస్తూనే ఉన్నాడు. ఈశ్వర నీ అనుగ్రహము ఎంతటిదని నేను చెప్పగలను. కేవలము నిన్ను చూడాలని ఆర్తి చేత, ఏమీ చేత కానటువంటి నేను నీ నామమును ఉచ్చరిస్తూ ఇక్కడ కూర్చుండిపోయినంత మాత్రం చేత దయాళువు అయి నాకు దర్శనమిచ్చావు. స్వామి నువ్వు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను, జన్మ జన్మాంతరములకు నాకు కావలసినది ఏమిటో తెలుసా అని ఆయన అంటాడు. హరిభజనీయ మార్గనీయతాత్మకుడై భవదీయమూర్తిపై వరలిన భక్తియుక్తులకు వారల సంగతి కలుగచేయు సత్పురుష సుసంగతిన్ వ్యసన దుర్భవ సాగరమప్రయత్తతన్ సరస భవత్ కథామృత రసంబునమత్తుడనై తరించదన్. స్వామి సర్వకాలములయందు నీ కథలే తలుచుకుంటూ, నిన్నే చూస్తూ, నీ గురించే మాట్లాడుతూ, ఎప్పుడు వెళ్ళి పలకరించినా ఆ మాటలు మళ్ళీ ఈశ్వరుడిలోకి వెళ్ళిపోయి, ఎప్పుడు భగవత్ కథలు చెప్పుకుంటూ మనస్సు పొంగిపోతూ, ఎప్పుడు ఈశ్వరుడు గురించే తలుచుకుంటూ, ఒక్కడు కూర్చున్నా సరే ఏదో తలుచుకుని వాళ్ళో వాడే సంతోషపడిపోయి అటు ఊగిపోయి ఇటు ఊగిపోయి వెర్రినవ్వు నవ్వేసుకుంటుంటే, ఏమిటండి ఆయన అలాగా వెర్రేళ్ళగా అలా ఊగిపోతుంటాడు అంటుంటే, లోపల ఈశ్వరుణ్ణి తలుచుకోవడం వల్ల కలిగినటువంటి ఆనందం లోపల పట్టక, నిండిపోయినటువంటి నీటితో కూడినటువంటి బిందె ఇంకా నీటిని పట్టలేక అంచులవించి కారిపోయినట్టు లోపల భగవంతుని యొక్క గుణములను స్మరించడము చేత కలిగినటువంటి ఆనందము లోన పట్టక కర్మేంద్రియ సంఘాతమైనటువంటి శరీరము అటు ఇటు కదిలిపోతూ ఆనందపడిపోయేటటువంటి మహాపురుషులైనటువంటి భక్తులతోటి నాకు సాంగత్యమి. వారితో కలిసి ఉండడం చేత ఆ మాటలు విని 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 నా మనస్సు కూడా నీ యొక్క పాదార విందముల యందు శాశ్వత స్థానమును పొందుతుంది. స్వామి నాకు కావలసినది ఏమిటో తెలుసా? నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధ లబ్ధి ఎవ్వరి మది నొందగా కలుగు వారలు తత్ప్రియ మర్చదేహమున్నరయ తదీయ దార తనయాది సుహృద్గృహ బంధు వర్గమున్మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవ. ఎన్ని మాటలు వచ్చేసాయో చూడండి. ఆ శంఖం తగలగానే ఆయన అంటున్నాడు, సంసారములో లేరా అంటే సంసారములో ఉంటారు, సంసారం వదిలేశారా అంటే వదిలేసినట్టు కనపడదు. సంసారములో ఉంటారు, భార్య గుర్తుండదు, పిల్లలు గుర్తుండరు, ఎప్పుడు మనస్సంతా దేని మీద రమిస్తుంటుంది? ఈశ్వరుడి మీద రమిస్తుంటుంది. అలా ఎప్పుడు రమించిపోతూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతోందనేటటువంటి మృత్యుభయాన్ని పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు స్వామి, నీలో ఐక్యమైపోతున్నారు. అటువంటి వారితోటి నాకు సాంగత్యం ఇప్పించు తండ్రి అని అడిగాడు. అడిగితే స్వామి చూసన్నారు, ఊరే నువ్వు చాలా గొప్ప స్తోత్రం చేశావురా, మహావైరాగ్యం ఉన్న వాళ్ళు ఇటువంటి స్తోత్రం చేయరు. నీ స్తోత్రం నన్ను చాలా ఆనందపరిచింది, కానీ నీకేం కావాలి అని నేను అడగాలి. ఇప్పుడు అడిగితే నువ్వేం చెయ్యాలి? అయ్యా స్వామి నాకు ఇది కావాలండి అని అడగాలి. దీన్ని స్వామి దర్శనమివ్వడం, భక్తుడు వరం అడగడం, స్వామి వరాన్ని ఇవ్వడం అంటారు. నీకు నారదుడు చెప్పాడు కదా, నేను ఏదైనా ఇవ్వగలను అని మీ అమ్మ చెప్పింది కదా, అందుకే కదా నువ్వు తపస్సు చేశావు. నువ్వు బయలుదేరేటప్పుడు ఏమని బయలుదేరావు? నాకు పెద్ద పదవి కావాలని బయలుదేరావు. నీకు పెద్ద పదవి అంటే నీకు ఏమిటి చెప్పాలో నీకు చేత కాదు, కానీ ఇది నువ్వు పెద్ద పదవి అన్నది ఏమిటో నాకు ఒక్కడికే తెలుసు.
కానీ అది ఎవరికి ఇవ్వరు ఆ పదవి. కానీ ఊరే ఇంత చిన్నవాడివా పదం ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేసేసావు, అందుకే నీకు ఇచ్చేస్తున్నాను ఆ పదవి. ఏమిటో తెలుసా ఆ పదవి? ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్తర్షులు, కాలము, నక్షత్ర మండలము, ఋతువులు, సూర్యచంద్రాది గ్రహములు, ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దాన్ని ఆధారంగా చేసుకుని రంగులు రాట్నం తిరిగినట్టు తిరుగుతాయో అటువంటి ధ్రువమండలం కింద నిన్ను మార్చేస్తున్నాను. నువ్వు ధ్రువమండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతుంటుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు. అంటే అసలు ధ్రువుడికి అలాంటి పదవి ఉంటుందని తెలియదు, పొంగిపోయాడు. ఇది స్వామి అనుగ్రహం అంటే. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, ఈశ్వరుణ్ణి నువ్వు అడక్కు అంటారు. నీకేం వచ్చని అడుగుతావు, నువ్వు అడక్కు, నీకు నోటితో తెలియదు. స్వామి నువ్వు రక్షించు అను. ఆయనకి తెలిసి నీకేమిచ్చి కాపాడుకోవాలో ఆయన ఇస్తాడు. ఏమండి ఆయన్ని ఎంతో మంది ఎన్నో అడిగారు, ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా అని. నీకు అంత పదవి ఇచ్చానురా, కానీ ఇప్పుడే కాదు, నువ్వు ఇంటికెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు మరణిస్తాడు, నీ పిన్ని మరణిస్తుంది, నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. జరిగిన తరువాత తదనంతర కాలమునందు నువ్వు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అటువంటి ధ్రువమండలానికి తీసుకెళ్ళి తర్వాత నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్తే ధ్రువుడు అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోతే ధ్రువుడు చాలా దిగులుగా ముఖం పెట్టి, అయ్యో ఇంత తపస్సు చేస్తే నాకు ఇదా ఫలితమని ఏడుపు మొహంతో బయలుదేరట. అది విచిత్రం. మీరు విచిత్రం చూసారా? ఆయనంత పదవిస్తే ఈ పిల్లాడికి ఏమిటో ఇంత తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు కనపడితే పెద్ద పదవిస్తాడనుకుంటే ఇదా నాకు ఇచ్చింది అని ఏడుస్తూ వెడుతున్నట్టంటే చిన్న బుచ్చుకున్న మొహంతో. అంత ధ్రువుండును పంకేరుహాక్ష పాద కమల సేవోసాదిత ఘనమరో మనోరథములు తనరియో తనదు చిత్తంబులోన తుష్టి పొందక చనియ విశిష్ట చరిత్ర. విదురుడితో చెప్తున్నాడు మైత్రేయుడు. మనసులో తృప్తి లేకుండా తలొంచుకుని ఏదో ఓడిపోయిన వాళ్ళ అలా నడుస్తున్నాడు అన్నారు. అంటే విదురుడు తెల్లబోయాడు. ఇదేమిటయా, నేను ఎక్కడ కనీ విని ఎరుగని ఇంతటి పదవి ఇస్తే ఇంతటి ధ్రువుడు ఇంత గొప్ప పదవొచ్చిందని సంతోషపడ్డం మానేసి ఇలా తలంచుకుని ఏడుస్తూ వెళ్ళడం ఏమిటయ్యా అన్నాడు. అంటే మైత్రేయుడు అన్నాడు, అనగా పినతల్లి తన్ను పల్కిన దురుక్తి బాణ విద్ధాత్ముడగుచు తద్భాషణములు చిత్తమున తల్చుచుండుటను చేసి ముక్తి కొరమికినత్మలో వగగుందుచుండే. ఆ పిల్లవాడు అనుకున్నట్ట, అయ్యవారి స్వామివారి చేతి శంఖం తలకి తగిలింది కదా, నేను తెలియక మా పిన్ని మాటలు నా హృదయంలో నాటుకోవడం వల్ల నాన్నగారి తొడ మీద నన్ను కూర్చోపెట్టుకోలేదు అన్న కారణంతో బయలుదేరుతున్నప్పుడు నాకు పెద్ద పదవని బయలుదేరాను. సనక సనందనాది మహర్షులు ఎన్ని కోట్ల సంవత్సరముల నుంచో తపస్సు చేసి జ్ఞానమంటే ఏమిటో తెలుసుకుందామని ఏ స్వామిని దర్శనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వాడు నాకు దర్శనం ఇచ్చాడు. నేనేం అడిగి ఉండాల్సింది? స్వామి నాకు మోక్షమి అని అడిగి ఉండాల్సింది. నేనేమో ఏమీ మాట్లాడలేదు, అనవసరంగా పెద్ద పదవన్నాను. ఇప్పుడు నేను కొన్నాళ్ళు ఆ ధ్రువమండలంలో ధ్రువుడిగా ఉండాలి, హాయిగా మోక్షం పొందేస్తే ఎంత బాగుండేది అనుకున్నట్ట వాడు. అందుకుని వాడికి తృప్తి పొందలేదు. అంటే ఇప్పుడు మీకేమర్థం అవుతోంది? స్వామి శంఖం ఎవరికి తగిలిందో వాడు ముక్త పురుషుడు అవుతాడు, వాడికి ముక్తి ఎందే కోరిక ఉంటుంది. కానీ బయలుదేరినప్పుడే కోరిక కోడాడో అది అనుగ్రహించకుండా స్వామి ఉండరు. అందుకని అటువంటి కోరికను అనుగ్రహించడానికి స్వామి సిద్ధపడ్డారు. అంటే ఇది ధ్రువుడి యొక్క మనస్సు 5 ఏళ్లలో ఎంత పరిణితి చెందిపోయిందో చూడండి, ఎంత స్థితికి వెళ్ళాడో చూడండి. ఈలోగా నారదుడి సంతోషం ఏమిటో తెలుసా అండి? నారదుడి లాంటి వాడు ఎక్కడ ఉంటాడండి? ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళాడు. పెడితే ఉత్తానపాదుడు ఎదురొచ్చి స్వాగతం పలికి అర్ఘ్యం ఇచ్చి పాద్యం ఇచ్చి లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టి పక్కన శురుచి లేదు. అందుకని అన్నాడు, బాధగా ఉన్నామే ఉత్తానపాద అన్నాడు. అన్నీ తెలుసు నారదుడికి, తనేగా పంపించాడు కొడుకుని. ఏం అలా ఉన్నావు అన్నాడు. అంటే ఏం చెప్పుకోను మహాపురుష, చూశారా నాకేమో 2 భార్యలు, పాపం వాడు నా కొడుకే కదండి, వాడు నన్ను ఏమడిగాడండి? సామ్రాజ్యం అడిగాడా, సింహాసనం అడిగాడా? తొడ మీద కూర్చుంటానన్నాడు.
అంటే సురుచిని చూసినటువంటి భయం చేత వాడిని తొడ మీద కూర్చోపెట్టుకోలేదు. నారాయణుడి గురించి తపస్సు చెయ్యండి, వాడు అడవికి వెళ్ళిపోయాటండి, తర్వాత నేను అడిగితే అడవికి వెళ్ళిపోయాడు తపస్సు కన్నారు. పిల్లాడు 5 ఏళ్ల పిల్లాడు, వాడి తపస్సు ఏమిటి, వాడికి అరణ్యం ఏమిటి, వాడిని ఏ క్రూర మృగాలు తినేశాయో, కన్న తండ్రిని అయ్యుండి పిల్లవాడి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించానే అని నా మనసు గాయమును పొందింది అన్నాడు. తప్ప సురుచిని వదిలేశాను, దాని మాట వినడం మానేశాను లేదు. అది విచిత్రం. మనం ఎక్కడో పశ్చాత్తాపం ఉంటుంది ఈ పని చేశామని, కానీ ఇంకా సురుచికే పెద్దపీట వేస్తుంటాం. అలా ఉండకపోతే ఇంత అల్లర్లు ఎందుకుంటాయండి మనకి? ఆ అజ్ఞానం పోవడానికే దాల్చినాడు ఇది వినడం కదా. అందుకని ఈ మాటలంటే నారదుడు అన్నాడు, ఒరే నువ్వు తొడెక్కించుకోలేదు, కానీ ఇప్పుడు ఆయన ఏ స్థితి పొందేశాడో తెలుసా ధ్రువుడు? ముందు శుభవార్త చెప్పేమంటే అంత ఇష్టమోనండి నారదుడికి, తన ప్రమేయం లేకుండా జరిగిపోతుందేమో అని పరిగెత్తేస్తుంటాడు. చూడండి, అది అందరికీ ఉండే హృదయం కాదండి. ఒక్కొక్కరికి పెట్టడం అంటే ఎంత ఇష్టం, తొందర పడిపోయి పెట్టేస్తారు. ఒక్కొక్కరికి సేవ చేయడం అంటే ఎంత ఇష్టం. మా అనురాధక్క చూడండి, ఎక్కడైనా సేవ చేయమంటే ఎంత ఇష్టం. మా ముత్యాలు సత్యనారాయణ వీళ్ళందరూ. అందుకని కొంతమంది సేవా తత్పరతతో ఉంటారు. అలా ఎంత సంతోషం ఓ శుభవార్త చెప్పడం అంటే. అందుకని ఆయన అన్నాడు, నావిని నారదుండు నరనాథునికిట్లను, నీ కుమారుడా దేవ కిరీటి రత్నరుచి దీపిత పాద సరోజుడైన రాజీవ దళాక్ష రక్షితుడశేష జగజ్జన కీర్తనీయ కీర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు, వానికి దుఃఖమేటికి? ఏమయ్యా నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా? ఏ మహాపురుషుడి యొక్క కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో, దేవతలందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవడు హేళగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాడి యొక్క అనుగ్రహమును పొంది వరములు పొందాడు నీ కొడుకు అన్నాడు. పొంగిపోయాడు మహానుభావుడు. ఈలోగా వచ్చేస్తున్నాడు ధ్రువుడు రాజ్యంలోకని కబురెళ్ళింది. కబురెడితే తండ్రి పొంగిపోయాడు, పెద్ద ఉత్సవం చేశాడు, సునీతిని తీసుకొచ్చాడు, ఏనుగులు పట్టుకున్నాడు, పెరుగు పట్టుకున్నాడు. ఆ ఎదురుగుండా కన్యకామణులు ఇచ్చారు. మనం రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి వచ్చామే, అలా మళ్ళీ రుక్మిణీ కళ్యాణానికి వద్దాం. ఆ రోజున కన్యపిల్లలందరితో రుక్మిణీ కళ్యాణం చేయిద్దామని సంకల్పం చేశారు మన గోపాలకృష్ణ గారు. ఎటువంటి వాళ్ళకి కూడా మంచి భర్త వస్తాడు. ఒకవేళ నుదుటున రాసి ఉన్నా కూడా, దుర్మార్గుడు అల్పాయుష్కుడైన భర్త రావాలని ఉన్నా కూడా రుక్మిణీ కళ్యాణం చేస్తే వాళ్ళ నుదుటి వ్రాత మారి సత్పురుషుడైన వాడు భర్తగా వస్తాడు. కృష్ణ పరమాత్మ లాంటి భర్త వస్తాడు. అందుకని భాగవతం జరుగుతోంది కాబట్టి కోటేశ్వరారు రుక్మిణీ కళ్యాణం రోజున ఆడపిల్లలు కన్నె పిల్లలందరినీ కూర్చోబెట్టి రుక్మిణీ కళ్యాణం చేద్దాం, ఎన్ని వేల మంది అయినా సరే చేద్దామండి అన్నారు. అందుకని ఆ రోజున రుక్మిణీ కళ్యాణం చేద్దాం మనందరం చక్కగాను. అందుచేత చూడండి, ఆ ధ్రువుడు వచ్చేస్తుంటే తండ్రి పొంగిపోయాడు. తండ్రి పొంగిపోయి ఎదురెళ్ళాడు. చక్కగా అక్షతలు తల్లుతున్నారు. ఆ కన్యకామణులు వెళ్ళారు, వేదం చదువుతున్నటువంటి బ్రాహ్మణులు వెళ్ళారు, ఏనుగులు వెళ్ళాయి, గుర్రాలు వెళ్ళాయి. ఆ పిల్లవాడికి ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి కొడుకు వెళ్ళిపోయాడు బతకడేమో అన్న కొడుకు బతికి బట్ట కట్టాడు. తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో, ఏ స్థాయిలో మాట్లాడాలో అలా మాట్లాడతారండి వ్యాసుల వారు. తన కొడుకు వరాలు పొందొచ్చాడని కాదు ఇప్పుడు ఉత్తానపాదుడి సంతోషం, తన కొడుకు బతికొచ్చాడంతే. తండ్రి ప్రేమ అంటే అలా ఉంటుంది. చూడండి, బిగియ కౌగిట చేర్చి మొగముని విరి. నిజంగానే చాలా కాలం తర్వాత ఏ 3 నెలలకో 4 నెలలకో కొడుకు కనపడ్డాడు అనుకోండి, తండ్రి బయటికి వచ్చి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి ఎరా బాగున్నావా అని అడగలేడు. ఒక వెర్రి కోరిక మనసులో వస్తుంది. ఏంటంటే ఓసారి గట్టిగా కొడుకుని కౌగిలించుకోవాలనిపిస్తుంది. గట్టిగా కౌగిలించుకున్న తర్వాత వాడి గడ్డం పట్టుకుని, ఓసారి వాడి బుగ్గలు పట్టుకుని ఊపి, వాడి తల ఉంచి, వాడి మూర్ధన్యస్థానమునందు ముద్దు పెట్టుకున్న తర్వాత, వాడికి సంస్కారం ఉంటే వంగి నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేస్తే ఆయుష్మాన్ భవ అన్న తర్వాత తండ్రికి కడుపులో ఉబలాటం తీరుతుంది. అమ్మయ్య, నా కొడుకుని నేను పూర్తిగా దర్శనం చేశానని. అది అసలు తండ్రి కొడుకులు కలుసుకోవలసిన విధానం. సరే, అందుచేత ఆయన అంటాడు, ఆ బిగియ కౌగిట చేర్చి మొగముని విరి. పాపం ఆ ఉత్తానపాదుడు కొడుకుని చూడగానే గట్టిగా కౌగిలించేసుకుని వాడి బుగ్గల్ని విరేసి శిరము మూర్కుని చిబుకంబు చేతపునికి వాడి తల వంచి వాడి మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టుకుని వాడి గడ్డాలు ఇలా ఇలా నిమిరి అవ్యయానంద బాష్పధారాభిషిక్తు. వెర్రి ఆనందం, కొడుకు వచ్చేసాడని నోట మాట రాక కొడుక్కి క్షమార్పణ చెప్పకూడదు. నాన్న నిన్న ఆ రోజున తొడెక్కించుకోలేదు, ఏమనుకోలే, సారీ నాన్న అనకూడదు. లేకపోతే నువ్వు ఇంత గొప్పవాడి అయిపోయావు అనకూడదు, పొగడకూడదు. ఎంత ధర్మం పాటించాడో చూడండి. తెలియక కాదు, సురుచికి లొంగడం వల్ల ఇది ఇన్నాళ్ళు పైకి రాలేదు. ఇప్పుడు
ఆనందంతో కన్నుల వెంట నీరు కారిపోతుంటే నేనన్న ఒక్క మాటకి అంత స్థితిని పొందావా నాన్న, నువ్వురా కొడుకు అంటే నన్ను ఉద్ధరించావు అని కౌగిలించుకుంటే కన్నుల వెంట కారిపోతున్నటువంటి బాష్పధారల చేత కొడుకు తల తడిసిపోయిందిట. అలా చేసి ఆశీర్వదింప ఆ చిరయశుండు. అలా కౌగిలించుకుంటే ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి నమస్కరించేట ధ్రువుడు. చిరాయుర్దాయం కలుగుతుందిరా, ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేసి ఎత్తి కౌగిలించుకుని, ఇదండి మర్యాద అంటే. ఒక తండ్రి కొడుకులు మన సమాజంలో ఎలా ఉండేవారో, అంతేగాని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈయన్ని ఎలా భరిస్తున్నావు మాను ఇన్నాళ్ళ నుంచి అని వెర్రి జోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు. ఏ దౌర్భాగ్యుడైన రచయిత రాశాడో, ఎవడు నాశనం చేశాడో ఈ దేశాన్ని నాకు అర్థం కాదు. కానీ అసలు ఆ సంస్కారమే ఈ దేశానికి లేదు. ఇది మన సంప్రదాయం, ఇది మన గౌరవం. తండ్రి కొడుకులు మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటారు, తల్లి కూతురు మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటారు. అంత వైభవోపేతంగా ఉంటుంది. ఒక అత్త కోడలు మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటారు. అది స్థితి అంటే. సరే, అందుచేత మళ్ళీ నేను అటుపోతుంటాను ఇటో ఉండుండి అని సంతోషపడిపోయి ఆ కొడుకుని చూసి నోట మాట రాక అనగా, నీ వలన ఎంత వైభవాన్ని పొందాన్రా అని సంతోషపడి లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ వ్యాసుల వారు సంక్షిప్తం చేశారు. ఈ పిల్లవాడికి ఆ రాజ్యములో ఉన్న వాళ్ళందరూ కూడా పట్టాభిషేకం చెయ్యమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. చిత్రం ఏమిటంటే, సునీతి సురుచి ఇద్దరు వచ్చారు ఎదురు. వస్తే సునీతికి సురుచికి ఇద్దరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించాడు ధ్రువుడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ఏనుగు మీద పక్కన తమ్ముడు కూడా కూర్చోవాలని పట్టుపట్టి ఉత్తముణ్ణి కూర్చోబెట్టుకుని అంతఃపురంలోకి వెళ్ళాడు. ఉత్తముడు సంతోషించాడు. ఈయనకి పట్టాభిషేకం చేయమని ప్రజలందరూ అడిగారు. ధ్రువుడికి పట్టాభిషేకం చేశాడు. చేసిన తరువాత ఒక గమ్మత్తు జరిగింది. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి జీవితంలో. చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలియదు కదా అనో, భాగవతులు కదా, మారు మాట్లాడరు కదా, తెగబడి దెబ్బలాడరు కదా అనో, భాగవతుల మనస్సుని మీరు బాగా కష్టపెట్టారనుకోండి, వాడు లోపల పొందినటువంటి పరితాపము వలన కన్నుల వెంట నీరు కారిందనుకోండి, అది కట్టి కుడిపేయవలసిందే. దాని ఫలితం అది ఇచ్చేస్తుంది. సురుచి యొక్క కుమారుడైనటువంటి ఉత్తముడు ఉత్తర దిక్కునున్న హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళాడు. అందులో ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్త విన్నటువంటి సురుచి అరణ్యములో ప్రయాణిస్తోంది. కార్చిచ్చు పుట్టి అందులో కాలిపోయి సురుచి మరణించింది. మరణిస్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. చేసిన పాపం కట్టి కుడపక మానదు. కాబట్టి అన్నిటికన్నా జాగ్రత్తగా ఉండవలసింది దేని విషయంలోనో తెలుసా అండి? నోటి విషయంలో. ఉంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో అలా మాట్లాడకూడదు. భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు ఉంటారు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఫీజు అయితే మీరు చేత్తో తీసివేస్తారు. అదే ట్రాన్స్ఫార్మర్ మీద ఫ్యూజ్ పోతే మీరు ముట్టుకుని చేత్తో వేస్తారా? మీరు ముట్టుకోకూడదు. భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భాగవతులతో ప్రవర్తించేటప్పుడు దాని యందు నిగ్రహం ఉండాలి, గౌరవం ఉండాలి, జాగ్రత్తతో ప్రవర్తించాలి. ఎందుకంటే వారి మనస్సు సంతోషించింది అనుకోండి, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. వారి మనస్సు ఖేదపడింది అనుకోండి, ఈశ్వరుడి ఆగ్రహం కలుగుతుంది. అందుకని భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో కూడా ధ్రువోపాఖ్యానం చెప్పేసింది మనకి. తదనంతర కాలమునందు వివాహం జరిగింది ధ్రువుడికి. ఆ వివాహం జరిగినప్పుడు శిశుమారుడు అనబడేటటువంటి ఒక ప్రజాపతి అంటే చాలా పెద్ద పోస్ట్ అది. ఆ ప్రజాపతికి ఒక కుమార్తె, ఆ కుమార్తె పేరు భ్రమి. ఆ భ్రమి అనబడేటటువంటి కుమార్తెని ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆ భ్రమి అనబడేటటువంటి భార్య యందు ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకడి పేరు వత్సర, ఒకడి పేరు కల్ప అని ఇద్దరు కుమారులు పుట్టారు. ఆ తర్వాత వాయుదేవుడి యొక్క కుమార్తె అయినటువంటి ఇలా అనబడేటటువంటి ఒక పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్ల యందు ఉత్కళ అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. వీరొక కుమార్తె కూడా జన్మించింది. ఇవన్నీ ఏమిటో తెలుసా అండి? ఆయన పొందపోయే పదవి యొక్క అర్హతలు. మీకు ఆయన ధ్రువపదమై ఉంటాడు, ఆయన కదలకుండా అన్ని కదులుతుంటాయి. ఇలా కదిపేదేది? సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతుర్ని వివాహం చేసుకున్నాడు. ప్రజాపతి అయినటువంటి శిశుమారుడు యొక్క పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్లని పేరేమిటి? భ్రమి. భ్రమి అంటే కదలడం. ఏమిటి కదులుతోంది? జ్యోతిష్ చక్రమనందు సూర్యమాన చాంద్రమానముల చేత తిథులు నక్షత్రములు అన్నింటితోటి బ్రహ్మాండములు కాలమునందు కదులుతుంటాయి.
కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటారు, తనకు ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటారు. ఇటువంటి దానికి భ్రమి భార్య. ఈ కాలమునకు హద్దు ఏమిటి? వత్సర. వత్సర అంటే మనం ఒక సంవత్సరాన్ని ముందు ప్రమాణంగా చెప్తాం. ఏదో పార్థివనామ సంవత్సరే ఉత్తరాయణే మాఘమాసే శుక్లపక్షే ద్వాదశిమ్యాం వాసరః అని కదా సంకల్పం చెప్తాం. అందుకని వత్సరము ఒక హద్దు. యుగాంతం అయిపోయిన తర్వాత హద్దేది? కల్పము. శ్వేతవరాహ కల్పే అలా చెప్తాం. అందుకని కల్పం ఒక హద్దు, వత్సరము ఒక హద్దు. ఈ రెండు హద్దులు తనకి బిడ్డలయ్యి వచ్చారు ఇప్పుడు. అంటే ఇప్పుడు తను పొందపోయేటటువంటి పదవిని ఆవిష్కరిస్తున్నారు. ఉత్తముణ్ణి ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆగ్రహించాడు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ధ్రువోపాఖ్యానంలో ఈ మలుపుని. కోపం వచ్చింది. నా తమ్ముణ్ణి యక్షులు సంహరిస్తారా అని యుద్ధానికి బయలుదేరాడు. ధ్రువుడి రథానికి ఒక గమ్మత్తుంది. రంగురంగుల రథం ఎక్కుతాడు. రథం ఎక్కి హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్లి కుబేరుడి యొక్క సైన్యం, యక్షులంటే ఆయన దిక్పాలకుడు, ఆ యక్షులతో విశేషమైన యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. చిట్ట చివర ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షుల్ని చంపేశాడు. చంపేసి నరనారాయణాస్త్రాన్ని ప్రయోగించడానికని మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు. చేస్తున్న సమయంలో తాతగారైనటువంటి స్వయంభువ మనువు కనబడ్డాడు. కనబడి ఒక మాట చెప్పాడు. ఎంత తపస్సు చేసిన వాడికి ప్రమాదం ఎక్కడ నుంచి ముంచుకొస్తుందో తెలుసా? అర్థము లేని కోపములోంచి ప్రారంభం అవుతుంది. నువ్వంత తపస్సు చేశావు, 5 సంవత్సరముల వయస్సులో తపస్సు చేశావు. నీ కోపాన్ని ఈశ్వరుడి యందు తపస్సుగా మార్చావు, ఈశ్వరానుగ్రహాన్ని పొందావు. ఎవ్వరూ పొందలేనటువంటి ధ్రువ పదవిని పొందావు. ఇంత పొంది ఇన్ని తెలిసి నీ తమ్ముణ్ణి ఒక యక్షుడు సంహరించాడు. జనన మరణములు ఈశ్వర సంకల్పితములుగా జరుగుతాయి, పాపపుణ్య ఫలితములుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడని మరిచిపోయావు. పొగడకూడదు మనవణ్ణి. మరిచిపోయి ఒక యక్షుడు చంపితే ఆ యక్షుణ్ణి నువ్వు చంపితే దోషం లేదు. మొత్తం యక్ష జాతిని సంహరిస్తున్నావు. యక్షులందరూ ఎవరిని సేవిస్తారు? కుబేరుణ్ణి సేవిస్తారు. కుబేరుడు ఎవరిని సేవిస్తాడు? అన్నగారి అంత అనుబంధంతో పరమశివుణ్ణి సేవిస్తాడు. ఇప్పుడు యక్షుల యొక్క ప్రమాదము కుబేరుడి చెవిన పడి కుబేరుడికి కలిగిన ఆగ్రహము శివుడికి తెలిస్తే నువ్వెంత ప్రమాదమునకు వెళ్ళిపోతావు? మనిషికి కలిగినటువంటి కోపానికి ఒక హద్దు ఉండాలి. తనని తాను ఏదో ఒక స్థితిలో ఫుల్ స్టాప్ ప్రయత్నపూర్వకంగా పెట్టేయాలి. లేకపోతే ఆ కోపము క్రోధముగా మారిపోతుంది. ఆ క్రోధము అర్థము లేనటువంటి వ్యగ్రతకు వెళ్ళిపోతుంది. ఆ వ్యగ్రతలోంచి తన పతనము ప్రారంభమైపోతుంది. నువ్వు పొందపోయే పదం ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా? అందుకని ఇంకా నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికైనా నా మాట విని నరనారాయణాస్త్రాన్ని ఉపసంహారం చేసి నువ్వు నీ ధనస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపోమన్నాడు. ధ్రువుడికున్న చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? తను ఒక స్థితిని పొందేసిన తర్వాత మనుష్యుడు వేరొకడి మాట వినడు. వాడు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి అంటాడు. అలా వినగలగడం చాలా గొప్ప విషయం. తాతగారు కనపడి చెప్తే, తాతగారు మీరు చెప్పింది యథార్థం, ఆయన ఎటువంటి మాట చెప్పాడో తెలుసా అండి? అనగా మన కులమునకిది అనుచిత కర్మంబ, ఒకనికై పెక్కండ్రిట్లని మొనద్రుంగిరి ఇది నీ కనయంబును మలవ దుడుగుమయ్య కుమారా. ఈ పని ఒకడి కోసం ఇంతమందిని చంపడం మన కులంలో పుట్టినవాడు చెయ్యవలసిన పని కాదు. స్వయంభౌమనువు యొక్క వంశం అంటే ఎటువంటి వంశం రామంది? నీలాంటి మనవణ్ణి పొంది సంతోషించాను, ఇదా నువ్వు చెయ్యవలసిన పని? ఆపు చేసి అంతఃపురానికి వెళ్ళిపో అన్నాడు. తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతుంటే కుబేరుడికి తెలిసింది ఈ వార్త. తాతగారు చెప్తే ఇంత కోపాన్ని కుబుసం వదిలినట్టు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నట్ట అని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు వినడం అలవాటైన పిల్లలు ఎటువంటి వరాలు పొందుతారో చెప్తుంది ధ్రువోపాఖ్యానం. అసలు నిజానికి నాకు అనిపిస్తుంది ఈ ధ్రువోపాఖ్యానాన్ని స్టూడెంట్స్ వినాలి, పిల్లలు వినాలి. వింటే వాళ్ళకి అర్థం అవుతుంది జీవితంలో ఎలా ప్రవర్తించాలో. పెద్దలు వినాలి, ఎలా పిల్లల పట్ల ప్రవర్తించాలో తెలుస్తుంది. సమాజంలో పెద్దలు వినాలి, గురువులు ఎలా సమాజాన్ని మార్చుకోవాలో తెలుస్తుంది. పాలకులు వినాలి, తమ క్రోధాన్ని ఎలా నిగ్రహించుకోవాలో తెలుస్తుంది. ధ్రువోపాఖ్యానంలో లేనిదేమిటి? పరమేశ్వరుడు యొక్క వాత్సల్యము తెలుస్తుంది. 5 ఏళ్ల పిల్లవాడి తపస్సుకి నోటితో చెప్పని పదవిని తాను ఎలా అనుగ్రహించాడో తెలుసుకోవడానికి. ఇంత గొప్పది ధ్రువోపాఖ్యానం. తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. కుబేరుడు వచ్చాడు. నేను చాలా సంతోషిస్తున్నానయ్యా, నీకు ఎంతో కోపం వచ్చిందిట, ఎందరో కొన్ని వేల యక్షుల్ని సంహరించావుట.
అంత క్రోధముతో ఉండగా మావారలు నీ మీద కలిగపడుతుండగా తాతగారు వచ్చి ఇంక యుద్ధం చేయకన్నారట. చెప్పొచ్చావులే తాత, అవతల బాగు నువ్వు యుద్ధం చేయలేదుట, నరనారాయణాస్త్రం తెలిసినా వేయలేదుట, మా తాతగారు చెప్పావని వెళ్ళిపోయారట. షహబాష్, నీలాంటి పిల్లాన్ని చూస్తే నాకు మక్కువగా ఉంది. ఏది నీకేం వరం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్నటువంటి వరాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, అప్పుడప్పుడు నా బుద్ధిలో చిన్న వైకల్యం, చిన్న కోపం వచ్చింది. ఇదండి కోరుకోవలసింది, దిద్దుబాటు అని అడగాలి. ఇది ఎందుకు వచ్చింది? ఈ కోపం వచ్చింది అన్నంతసేపు, ఎవరినో చంపేద్దామన్నంతసేపు నా మనస్సు ఈశ్వరుడి పాదాలు వదిలేసినట్లే కదా. ఇలా పట్టుకుంటే అన్ని వరాలు ఇచ్చిన వాడిని వదిలేసి ఊరి మీద పడి చంపడం ఏంటి? ఎంత పాపపు పని చేశాను. అందుకని కుబేరా, నువ్వు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా? నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదార విందముల నుండి విస్మరణము లేని నామము చెబుతూ తరించిపోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకముగా నీ వరము చేత కటాక్షింపబడుగాక అని అడిగాడు. అడిగితే ఎటువంటి వరం కోరుకున్నావురా నాయనా, నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు కుబేరుడు. దాంతో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడైపోయాడు. రాజ్యాన్ని పరిపాలించాడు, కుమారుడికి పట్టాభిషేకం చేశాడు, వృద్ధుడైపోయాడు, బదరికాశ్రమాన్ని చేరాడు. అందుకే జీవితంలో బదరి వెళ్ళండి అంటారు. అక్కడ ఎన్ని జరిగాయో, ఆ బదరి వెళ్ళి బదరికాశ్రమంలో కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తుంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఎవరి జీవితాల్లోనూ బహుశా ఇలా జరుగుతాయని నేను అనుకోను. ఒక విచిత్రమైనటువంటి విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. అందులోంచి ఇద్దరు పురుషులు నడిచి వచ్చారు. వాళ్ళు నీలమేఘము వంటి శరీరము కలిగిన వాళ్ళై శంఖ చక్ర గదాపద్మములను పట్టుకుని తాను 5వ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపాలతో ఇద్దరు నడిచొచ్చారు. నడిచొస్తే ధ్రువుడు చూసి లేచి వాళ్ళకి నమస్కరించి ఆశ్చర్యపోతూ, మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, ఓ నృపా, నీకు భద్రమగు నొప్పగుచున్న మదీయ వాక్యముల్ వీనుల యందు జన్పుము. వివేకముతో 5 నాడు మేధానిధివై ఒనర్చిన ఉదాత్త తపోవ్రత నిష్ఠచేత తేజోనయచాలివైన మధుసూదన తృప్తి వహింపచేయవే. మర్చిపోయావా? 5 నాడు తపస్సు చేశావు. ఆనాడు స్వామి వరం ఇచ్చారు, కొంతకాలం పరిపాలన చెయ్యి, శరీరము పడిపోయిన తరువాత నిన్ను ధ్రువమండలానికి తీసుకెడతానని చెప్పారు. నీకంత పెద్ద పదవినిస్తానన్నారు. ఇప్పుడు శరీరము పడిపోవడం అన్నది ఎవరికైనా తప్పదు. నీ శరీరము పడిపోయేటటువంటి రోజు వచ్చింది. ఇప్పుడు నిన్ను మేము ధ్రువమండలానికి తీసుకెళ్ళాలి. అందుకని స్వామి నీ కోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులం, మీరు విజయం చేసి విమానం ఎక్కండి, మేము స్వాగతం పలకడానికి వచ్చామన్నారు. ఆశ్చర్యపోతే మృత్యు వచ్చి ఇన్ని కోట్ల మందిని భయపడతాం, స్వామి అనుగ్రహం ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. శరీరాన్ని తీయడమా అని శిరస్సు వంచి నిలబడిందిట. తనే శరీరాన్ని వదిలిపెట్టాడు జ్ఞాని అయి. ఎలా? మృత్యువు శిరస్సు మీద తన పాదము పెట్టి విమానంలోకి ఎక్కేట ధ్రువుడు. ఇది ఎవరన్నా సాధించారండి జీవితంలో? ఇది ఒక రమణులు సాధించిన దానికి పురాణ వాక్యంగా తీసుకొస్తున్నారు వ్యాస భగవానుడు. శిరస్సు వంచి మృత్యువు నిలబడితే దాని తల మీద తన కాలు పెట్టారు. అంటే తనంత తానుగా ఈ దేహము నేను కాదని వదిలిపెట్టాడు. వదిలిపెట్టి విష్ణు విమానమునందు ప్రవేశించాడు. ప్రవేశిస్తే అది లోకములను దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యకరంగా లోకాలన్నింటి వంక చూస్తున్నాడు. ఆ పితృలోకం, యమలోకం, స్వర్గలోకం, సత్యలోకం, తపోలోకం, జనోలోకం అన్ని దాటి వెళ్ళిపోతోంది ఆ విమానం. వెళ్ళిపోతుంటే ఒక్కసారి విమానంలో కూర్చుని అనుకున్నాడు, ఓహోహో ఏమి లోకాలరా, ఇంతమంది ఇన్ని బాధలు పొంది మళ్ళీ పుణ్యాలు పొంది పుణ్యాలు అయిపోయిన తర్వాత కింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. 5 నెలలు నేను ఇంత తపస్సు చేస్తే మా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది, సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలానికి నేను ధ్రువస్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతుంటుంది. నేను నిరంతరము విష్ణులోక దర్శనం చేస్తుంటాను. ఏం అదృష్టం రా అనుకుని, ఈ అదృష్టానికి ఎవరు కారణము అని ఆలోచించారు. మా అమ్మ ఆనాడు తిడితే తిట్టింది లేరా పిన్ని, కాస్త పెరుగన్నం తిను అని, నేను మాట్లాడతానులే పిన్నితో, నేను మాట్లాడతానులే మీ నాన్నతో అని ఉంటే నేను ఇవాళ ఈ స్థితి పొందను. మా అమ్మ మీ తాత పొందినట్టు నువ్వెందుకు పొందలేవు, పో నారాయణుడి తపస్సు కంది.
మా అమ్మ మాట నన్ను ఈ స్థితికి తీసుకెళ్ళింది, కానీ ఆ పిచ్చి తల్లి ఎక్కడుందో అనుకున్నాడు మనసులో. అనుకునేటప్పటికీ పార్షదులు గ్రహించారు, నిన్నీ స్థితికి తీసుకొచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడపమని చెప్పారు. కిటికీలోంచి బయటికి చూడన్నారు. కిటికీలోంచి చూశాడు, ముందు విమానంలో దివ్యమైనటువంటి తేజోవిరాజిత అయి సునీతి వెళ్ళిపోతోంది విమానంలో. ఆవిడ శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువమండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారిలోకి లీనమైపోయి పరబ్రహ్మము యొక్క సాయుధ్య మోక్షమును పొందాడు. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ ధ్రువోపాఖ్యానము పోతన గారు అన్నారు, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తూ సంస్కృత్ నుంచి, మహిత సత్పురుష సమ్మతంబును ధన్యంబు సర్గప్రదంబు యశస్కరంబు. ఇన్ని మాటలు వేయరండి ఫలశ్రుతికి, ఎన్ని వేసేశారో చూడండి ధ్రువోపాఖ్యానానికి. యశస్కరంబు ఆయుష్కరంబు పుణ్యప్రదాయకమును మంగళకరంబు అఘమర్షణంబు సౌమనస్యంబు ప్రశంసా యోగ్యము పాప నివారణము ధ్రువపద ప్రాపకంబు. ఎవరు ద్వాదశి నాడు చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా వింటున్నారో వాళ్ళు కూడా ధ్రువపదాన్ని చేరుతారన్నారు. అటువంటి ధ్రువపద ప్రాపకంబునయ్యొప్పు ఈ వ్యాఖ్యానంబు తగ నీకు నిరింగించితి. దీనినెవ్వడేని తివుట శ్రద్ధాగరిష్ఠుడై తీర్థ పాద చరణ సరసైరుహ ద్వయాశ్రయుండునుగుచు భవ్య చరిత దినాంత ప్రభాత వేళలను. ఒక దేవాలయం సమీపంలో కూర్చుని దిన ప్రారంభమునందు కాని అసుర సంధ్య వేళ ఎందు కాని ఈ ధ్రువోపాఖ్యాన్ని చెప్పడం ప్రారంభం చేస్తే చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా పరమ భక్తితో ఎవరు వింటున్నారో, విశేషించి సినీవాలి అంటే అమావాస్య నాడు కానీ పూర్ణిమలందు పౌర్ణమి నాడు విన్నా, మరియు ద్వాదశి తిథి ఉన్నప్పుడు విన్నా. ఇవాళ ఉంది ద్వాదశి, భీష్మేకాదశి పక్క ద్వాదశిని పద్మబాంధవ వసరమున ఒక భానువారం నాడు అలా విన్నా, శ్రవణ నక్షత్రం ఉండగా విన్నా, దినక్షయమునందు, దినక్షయం అంటే తిథితో ప్రారంభమై తిథితో అంతం అవ్వాలి రోజు, దినక్షయమునందు బరగ సంక్రమణ వ్యతీపాతలందు సంక్రమణం జరుగుతున్నప్పుడు విన్నా, సబల భక్తిని వినునట్టి సజ్జనునకును ఎవరైతే అలా పరమ భక్తితో దీన్ని వింటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తర క్షణం అక్కడే సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః అని అప్పుడే ఆ క్షణంలోనే పాపనాశనము జరిగి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహము వారికి కటాక్షింపబడుతోంది. ఆ కారణము చేత జీవితము కృష్ణ భక్తిలోకి మారి వారి జీవితాలు తరిస్తాయి. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరువుకొస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయము కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్తమైన ఫలితములు రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగి శుభములను పొందుతారు. యశస్కరంబు కీర్తినిస్తుంది. ఇటువంటి పరమ పావనమైన ఆఖ్యానమును భాగవతమనందు వ్యాసుడు రచించగా మన అదృష్టం పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరిస్తే ఇంతమంది భాగవతుల సమక్షంలో ధ్రువోపాఖ్యానాన్ని ద్వాదశి నాడు అసుర సంధ్య వేళ చెప్పుకునే అదృష్టాన్ని వినే భాగ్యాన్ని మీకు స్వామి కటాక్షించాడు. అంచేత కృష్ణ పరమాత్మ పాదార విందములకు శతవిధ నమస్కరిస్తూ రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి ఆఖ్యానం దేవహూతి కపిలుడు. రేపు దేవహూతితో కపిలుడు మాట్లాడతాడు. ఆ కపిల గీతకి సంబంధించినటువంటి విషయాల్ని రేపటి రోజున వివరించేటటువంటి వాక్శక్తిని కృష్ణ పరమాత్మ నిర్హేతుకముగా నాకు కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మనం ఒక్కసారి ఆ పరాత్పరుడి నామం పలికి బయలుదేద్దాం.